यतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते। श्री वासुदेव नमोस्तुते। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णु रूपाय नमः शिवाय। श्री कृष्ण शरणं मम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते व्यासदेवाय। अष्टलक्ष्मी समेతుడైన శ్రీమన్నారాయణ స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ భగవత్ స్వరూపమైన సభాసదస్సుకి నమస్కరిస్తూ గత 2 రోజులుగా మనం మహాభారతాంతర్గతమైన శాంతి అనుశాసన పర్వాల్లో భీష్మ పితామహుడు చెప్పినటువంటి ధర్మాలను చెప్పుకుంటున్నాం. కృష్ణుని యొక్క ఆజ్ఞ మేరకు కృష్ణుడిచ్చిన శక్తితో భీష్మ పితామహుడు ధర్మరాజుని నిమిత్తంగా చేసుకుని అక్కడున్న వారందరికీ చెప్తున్న అనేక ధర్మ విషయాలు, అది కూడా శృతి చెప్పినది స్మృతి చెప్పినవి మహర్షులు చెప్పినవి చెప్తున్నాడు ఆయన. విశేషించి రాజధర్మాలు చెప్పుకున్నాం. దాని తర్వాత వర్ణాశ్రమ ధర్మాలు చెప్పబడుతున్నాయి. అదేవిధంగా సారభూతమైన ధర్మములు చెప్పేటప్పుడు తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు గురించి చెప్తూ గురవస్త్రయ ఈ ముగ్గురుని గురువులు అంటారు, అంటే తల్లి తండ్రి ఆచార్యుడు ముగ్గురుని గురువులు అంటారు అని చెప్తూ వారిపై ఉండవలసిన భక్తిని తెలియజేస్తూ ఆ తర్వాత కొన్ని ప్రధాన ధర్మములు చెప్తున్నారు. ఈ ధర్మముల యొక్క ప్రయోజనం ఏమిటంటే దుర్గాణ్యతి తరంతితే. నిన్న పొద్దున చెప్పుకున్న ప్రవచనంలో చివరిగా అనుకున్న మాట ఇది, దుర్గా అని అతితరంతితే అంటే కష్టముల్ని దాటే విధానం. కష్టాలు దేని వల్ల కలుగుతాయి? మనం నిన్న చెప్పుకున్న ప్రకారంగా ఇదివరకటి పాపకృత్యముల వల్ల దుఃఖం కలుగుతుంది. దుఃఖం నుంచి బయటపడాలంటే చికిత్స దేనికి జరగాలి? పాపానికి జరగాలి. అంటే మూలం పాపం కనుక అది పోగొట్టే పనులు చేయాలి. అందుకే మనకి ధర్మశాస్త్ర విధులు దుఃఖానికి మూలమైన పాపాలను పోగొట్టుకునే పనిచేసాయి. అంటే పాపాలు దుఃఖాలు కలిగించడమే కాదు, జ్ఞానానికి ప్రతిబంధకాలు కూడా. అంటే పాపాలకు మరొక పేరు మోక్ష భాషలో చెప్పాలంటే జ్ఞాన ప్రతిబంధకములు అని పేరు. ఆ జ్ఞాన ప్రతిబంధకమైన పాపములు పోగొట్టుకున్నట్టుగా జీవన విధానం చెప్పారు మనకి. దానికే రకరకాల విధానాలు పెద్దలు మనకు ఉదయం నుంచి రాత్రి వరకు దినచర్యలు చెప్పారు. నిత్యనమితి కర్మలన్నీ కూడా మనకి మమ ఉపాత్త దురితక్షయార్థం అని చెప్పినట్లుగా దురితములు పోగొట్టుకున్నట్టుకే. దీనికి దురిత నిస్తరణోపాయములు అని ఈ అధ్యాయానికి పేరు పెట్టారు. ఇక్కడ ఆ ఉపాయాలను ఇక్కడ వివరిస్తున్నారు. కొన్ని ప్రధానమైనవి చెప్పుకుందాం. ముందుగా వర్ణాశ్రమాచారవంతులు అవిషయాసక్తులు ప్రతీకార శక్తులయ్యు సైచు ధీరులు
ముందుగా చెప్పుతున్నది నీకు విధింపబడ్డ ధర్మం నువ్వు చేయి, ఎక్కువ తక్కువలు ఏమి లేవు. మన ధర్మం ఏదో మన స్వధర్మం అంటారు. స్వధర్మం అన్నప్పుడు అంటే తనకంటూ ఒక ధర్మం ఉంటుంది, తానున్న స్థితి, తన పరంపర, దాన్ని అనుసరించి పాటించవలసిన విధానం. వర్ణాశ్రమ ధర్మములు బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు అని చెప్పుకున్నాం కదా, వారికి తగ్గ విధానాలు పాటించడం. అవిషయాసక్తులు ధర్మపాలన చేసేటప్పుడు కూడా విషయములపై ఎక్కువ ఆసక్తి లేకుండా ఉంటారు. విషయములు అంటే సృష్టిలో మనకు కనబడుతున్న రకరకాల పదార్థాలు, వాటిపై ఉన్న మోహం, వీటి గురించి మాట్లాడుతున్నారు. వాటిపై ఎక్కువ ఆసక్తి ఉండరాదు. వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా వస్తువులు కావచ్చు, విషయములు కావచ్చు, వాటిని ఎక్కువ ఆసక్తి కూడదు అన్నాడు. అసలు ఆసక్తి వద్దు అంటే చెప్పిన వాడి మాట మీదే ఆసక్తి ఉండదు మనకి. అందులో ప్రధానంగా మనకి విషయములపై ఎక్కువ ఆసక్తి వద్దు ముందు తెలుసుకుందాం, తర్వాత ఆసక్తి విడిచిపెట్టడం. ఎందుకంటే విషయములపై ఆసక్తి విడిచిపెట్టడాన్ని వైరాగ్యం అంటారు. వైరాగ్యం కలిగితే కానీ పురోగతి ఉండదండి. వైరాగ్యం ఎంత బలపడితే జ్ఞానం అంత దృఢంగా ఉంటుంది. ఇక్కడ అదొక రహస్యమైన విషయం. వైరాగ్యం అంటే అన్నిటి మీద విరక్తి పడడం, ఫ్రస్ట్రేషన్ అని కాదు. ఇక్కడ వివేకంతో అనవసరపు విషయాలకు ఆసక్తి లేకుండా ఉండడమే వైరాగ్యం. అది విషయాసక్తి ఎక్కువగా లేకుండా ఉండడం. రెండవది ప్రతీకార శక్తులయ్యి సైచువారులు. గొప్ప మాట చెప్పాడు. సహనం అనేది గొప్ప అంశం. ఇవన్నీ కూడా మనం తరింపజేసే సాధనాలు, చిత్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియలు. అయితే సహనం గురించి మాట్లాడేటప్పుడు గొప్ప మాట అంటున్నాడు ఇక్కడ. ప్రతీకార శక్తులయ్యి సైచు ధీరులు అన్నాడు. అంటే ఏదైనా జరిగితే దాన్ని మనం ఎదుర్కొనగలిగేటువంటి శక్తి ఉన్నప్పటికీ సహించడం నేర్చుకోగలగాలి. అయితే ఇవి వ్యక్తికండి. ధర్మానికి ఏదైనా దెబ్బ తగులుతూ ఉన్నప్పుడు దాన్ని రక్షించవలసిన వాళ్ళు సహిస్తామని ఊరుకోకూడదు. ఆ సమయంలో సమూహ క్షేమం కోసం చేయాలి. మనకు సాధారణంగా ఏమవుతుందంటే ధర్మానికి దెబ్బ తగులుతున్నప్పుడు వైరాగ్యాలు చెప్తాం, మనకు దెబ్బ తగులుతున్నప్పుడు మాత్రం ఊరుకోం, పైకి వెళ్తూ ఉంటాం. కనుక కొంచెం ఇటు ఉండాలి. మనకు తగిలేటప్పుడు సహించడం నేర్చుకోగలగాలి, ధర్మానికి దెబ్బ తగిలితే రక్షించడం నేర్చుకోగలగాలి. అది ధీరత్వం అంటే. అలాగే అతిథి పూజకులు, అతిథి అభ్యర్థులను పూజించేవారు, అధ్యయన రతులు. శాస్త్రాధ్యయనం ఒక విధంగా చిత్తశుద్ధికి సహకరిస్తుంది. చాలా మంచి మాట చెప్పాడు. ఈ మాట భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా యజ్ఞాల గురించి వరుసగా చెప్తూ శాస్త్రాలను అధ్యయనం చేయడం కూడా యజ్ఞం కింద చెప్పాడు. ఇక్కడ శాస్త్రములు అన్నప్పుడు తెలుసుకోవాల్సిందంటే సత్శాస్త్రములు, ఋషిప్రోక్తములైన విజ్ఞానాన్ని అధ్యయనం చేయడం, ఇది కూడా అలవాటు చేసుకోవాలి. ఈ అధ్యయనం తర్వాత మీకు ఏ జ్ఞానం కలిగిస్తుందో పక్కన పెట్టి చిత్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ. అది ఒక మంచి గ్రంథం చదివినప్పుడు మనసుకు ఒక సంస్కారం తప్పకుండా ఏర్పడుతుంది. అందుకే అధ్యయనం మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. దానివల్ల దుర్గాణ్యతి తరంతితే, దుర్గతుల నుంచి బయటపడతారు అని చెప్తున్నాడు. ఆ తర్వాత అగ్నిహోత్ర పరులు, ఇప్పుడు అవి తగ్గిపోయాయండి. అగ్నిహోత్రుని ఆరాధించరారు. ఈ అగ్నిహోత్ర స్థానంలో మనకి ఇప్పుడు దేవతార్చనలు వచ్చాయి. ఆ దేవతలను ఆరాధించడం ఇది కూడా పాపనిస్తరణోపాయం. ఆది పిరిందికి నడుగు నెట్టక తెగి నడుచువారు, ఇది రాజధర్మంగా చెప్పారు. ఇక్కడ యుద్ధంలో పిరికి వాళ్ళే వెనక్కి పోకుండా ముందుకొచ్చి యుద్ధం చేసేవాళ్ళు కూడాను కష్టము నుంచి బయటపడతారు, అంటే సద్గతులు పొందుతారు అని చెప్పడం. సత్యవాదులు, సత్యాన్ని పలికేవారు ఎప్పటికైనా సరే దురితము నుంచి బయటపడతారు. ఒక్కొక్క సద్గుణం మనం పెంచుకుంటూ ఉంటే దురితము నుంచి బయటపడతాం. ఒక రహస్యం ఒకటి ఉన్నది. మనం ఇప్పుడు దుఃఖాలు అనుభవిస్తున్నామంటే ప్రారంధమే కారణం, సుఖానికి ప్రారంధమే కారణం. ప్రారంధం అనగానే ఇదివరకు చేసిన పాపపుణ్యముల ఫలము మన పుట్టుక నుంచి ప్రారంభమైంది, ఫలితం ఇవ్వడం. ప్రారంభమైన దాన్ని ప్రారంధం అంటున్నాం ఇక్కడ. అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది, దాని వరకు చేసుకుపోతూ ఉంటుంది. దానికి సుఖాలు వస్తుంటే దుఃఖాలు వస్తుంటాయి. కానీ మనం చేసే కర్మను బట్టి వాటిని సవరించుకోవచ్చు. దుఃఖాల తీవ్రతని తగ్గించుకోవచ్చు, సుఖాల తీవ్రతని పెంచవచ్చు. ఈ రెండింటిని కూడా మనం చేసిన సాధనలు బట్టి జరగచ్చు అని ఒక మాట చెప్పారు ఇక్కడ. అందుకే ఒక మాట చెప్తారు శంకర భగవత్పాదుల వారికి. పుట్టుకతో వచ్చిన వయసు 8 ఏళ్ళు. సరిగ్గా 8 ఏళ్ళకి శాస్త్రాధ్యయనం అంతా పూర్తయిపోయింది ఆయనకి. ఇంట్లో అమ్మసేవ చేసుకుంటూ ఉన్నారు ఆయన. తాను చేయవలసిన బ్రహ్మచర్య కృత్యములన్నీ చేస్తూ అధ్యయనము, అగ్నిహోత్రము ఇవి చేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో కొందరు మహర్షులు వస్తారు ఆయన వద్దకు. ఆ వచ్చినప్పుడు వారందరికీ నమస్కారం చేస్తాడు. ఇప్పుడు తల్లి అడుగుతుంది, నా పిల్లవాడు ఆయుష్ ఎంత అని. నిజానికి 8 ఏళ్ళ ఆయుష్ కానీ మరొక 8 ఏళ్ళు సుధి ఆర్జిత అని అంటాడు. విద్యారణ్యుల వారి మాట రాశారు అక్కడ, సుధి ఆర్జిత అని. ఇతడు తనదైన మంచి నడవడికతో రెట్టింపు ఆయుష్ను సంపాదించాడు అన్నారు. చూడండి, ఈ మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. అంటే పుట్టుకతో కొంత ఆయుష్ వచ్చినప్పటికీ కూడాను సత్ప్రవర్తనతో దాన్ని మనం పెంచుకోవచ్చు. అంటే ప్రారంధాన్ని కూడా సవరించుకోవచ్చు సత్కర్మతో. దాన్ని అనుభవించేయాలి అని చెప్పడం లేదు. అది ఇతర జంతుజాలానికైతే అనుభవించక తప్పదు. మానవుడికి ఒక్కడికి సవరించుకునే అవకాశం ఇచ్చారు, బుద్ధి స్వతంత్రత. అందుకు తప్పకుండా సుధి ఆర్జిత అనే మాటలో ఉంది. మరొక 8 ఏళ్ళు ఆయనకు తన యొక్క తపశ్శక్తి చేత వచ్చినది. అంటే ఎన్ని ఏళ్ళు అయ్యాయి? 16 ఏళ్ళు. ఆ తర్వాత ఆయన తపస్సుకు మళ్ళీ సంతోషించి వ్యాసుల వారు మరో 16 ఏళ్ళు ఇచ్చారు ఇక్కడ. దీనిలో మన సాధన తప్పకుండా ఆయుష్ను పెంచుతుంది.
కనుక అల్పాయుష్కులైనప్పటికీ కూడా సాధన చేత దీర్ఘాయుష్మంతులు కాగలరు, అది చెప్తున్నారు ఇక్కడ. అదేవిధంగా దీర్ఘాయుష్మంతులైనప్పటికీ పాపాలు చేస్తే అల్పాయుష్కులు కాగలరు, అందులో కూడా విషయం తెలుసుకుంటారు. సత్ప్రవర్తన ఉండడం వల్ల అల్పాయు దీర్ఘాయు అవుతుంది, దుష్ప్రవర్తన అంటే దీర్ఘాయు అల్పాయు కావచ్చు. అందుకే ఎల్లవేళలా కూడా మనం ఇందులో చెప్పినవి పాటించేవాడికి ఏం జరుగుతాయి, ఇది సనాతన ధర్మం కనుక మన తత్కాలకు అందేది కాదు, చేస్తే తప్పకుండా వీటి యొక్క ఫలితాలు ఉంటాయి. అందుకే సారమే మనం చెప్పుకుంటున్నాం. ఈ విస్తారమైనటువంటి శాంతి అనుశాసన గ్రంథంలో సారభూతమైన అంశాలు ఎంచి చెప్పుకుంటున్నాం. ఇవి సారభూతమనేది మీకు తెలియవచ్చు. ఇప్పుడు మొత్తానికి సత్యవాదులు సాధుజన పోషకులు, సత్పురుషుల్ని పోషించే వారికి కూడాను దుర్గాణ్యతి తరంతతే, వారు కూడా దురితము నుంచి బయటపడతారు. తర్వాత గొప్ప మాట చెప్తున్నాడు, ఇది వ్యాసవాక్యానికి తిక్కన గారి అనువాదం. సర్వదేవతా సములునై భావమెందు నిలిచే అమూర్తి భక్తిమై కొలుచువారు దురిత దుర్గము నిస్తరింతురు. ఎంత చక్కగా అనువాదం చేసిన మహానుభావుడు. సర్వదేవతలందు సమబుద్ధి కలిగి ఉండాలి, తన భావం ఏ దేవత ఎందు నిలబడిందో ఆ దేవతను పూజించుకోవాలి. అటువంటి వారు తప్పకుండా దురితాల నుంచి బయటపడతారు. అంటే మంచి ప్రవర్తన, మంచి ఆలోచన ఎంత చెప్తున్నారో భగవదాశ్రయం అనేది అంత అవసరం జీవితంలో. అందుకే భగవదాశ్రయం, ఈశ్వరాశ్రయం కావాలి. ఈశ్వరుడు అంటే ఎవరు? ఏకో దేవ కేశవోవా శివోవా అన్నారు శంకర భగవత్పాల్ వారు. ఉన్నవాడు ఒకడే ఈశ్వరుడు. వాడు కేశవుడు అనుకో, శివుడు అనుకో. ఆ కేశవుడిలో నువ్వు రాముడు అంటే కొందరు కృష్ణుడు అంటే ఇష్టం, కొందరు నృసింహస్వామి అంటే ఇష్టం. కానీ శివుడు అంటే ప్రీతి, కొందరికి అమ్మవారు అంటే ప్రీతి, కొందరు గణపతి అంటే ప్రీతి, కొందరు సుబ్రహ్మణ్యుడు అంటే ప్రీతి, కొందరు సూర్యభగవాడు అంటే ప్రీతి. ఇవన్నీ వైదిక దేవతలు. ఈశ్వరుణ్ణి ఈ రూపాలతో ఉపాసించవచ్చు అని వేదం చెప్పింది కనుక 6గా వేద ధర్మములు చెప్పబడుతున్నాయి. అది వీటిలో దేని యందు నీకు ఇష్టం ఉందో దాని మీద నిలబడు, కానీ సర్వదేవత సమబుద్ధి కలిగి ఉండు. ఇది చాలా వ్యాసుని హృదయం అండి ఇది ఇక్కడ. అదే భారతంలో అటు కృష్ణ ప్రాధాన్యం, శివ ప్రాధాన్యం రెండూ చూపిస్తాడు ఇక్కడ. అది రహస్యమైన అంశం. మనం భగవద్గీత చదివితే కృష్ణుడు మాటకి నన్ను మించింది లేదంటాడు. అవును, కృష్ణుడు మించింది లేదని ఆయన చెప్తున్నాడే. మరి శివుడి గురించి చదివితే శివుడిని మించింది లేదంటారు కదా. ఇదే కన్ఫ్యూజన్ అండి అన్నాడు. నీకే ఎంత కన్ఫ్యూజన్ అయితే రాసిన వ్యాసుడికి ఎంత ఉండాలండి. రెండు ఆయనే రాశాడు. రెండు ఆయనే రాసినప్పుడు ఆయన హృదయం ఏంటో నువ్వు అర్థం చేసుకో. అన్నింటినీ మించిన వస్తువు ఒకటి ఉంది, దాన్ని మించి మరొకటి లేదు. దాన్ని పరతత్వం అంటాం. ఆ పరతత్వాన్ని శివ అన్నప్పుడు శివుడు మించి మరొక లేదు. ఆ పరతత్వాన్ని విష్ణువు అంటే విష్ణువు మించి లేదు. అందుకే పరతత్వ భావన అంతా కూడా విష్ణువుగా నువ్వు ఉపాసన చేస్తున్నావు, ఇంకోటి శివుడిగా ఉపాసన చేస్తాడు. ఈ బుద్ధి ఉండాలి. సనాతన ధర్మానికి ఈ సంస్కారం చాలా అవసరం. అందుకే ఒక దేవత నిష్ట ఉన్నప్పుడు ఇతర దేవతను తక్కువ చేయరాదు, నిందించరాదు సరికదా, తక్కువగా కూడా చూడరాదు. నీకు దీని మీద నిష్ట ఏర్పడింది, ఆ మరో దేవత ప్రస్తావన వస్తే ఈ దేవతే ఆ రూపంలో ఉన్నాడు, నమస్కారం చేసుకో. ఇది సనాతన ధర్మంలో ప్రధాన సూత్రం. ఇది వేద సూత్రం, ఇది పురాణ సూత్రం, ఇదే ఇతిహాసంలో చెప్పబడుతున్న అంశం. దీన్ని మరువరాదు. కానీ కలిప్రభావం చేత ఒక దేవత యందు ఇష్టం ఏర్పడగానే ఇతర దేవతను నిందించడం మొదలవుతుంది. వారికి తను ఉపాసించే దేవత అనుగ్రహం కూడా లభించదు. ఈ వాక్యములకు ప్రమాణాలు భాగవతంలో ఉన్నాయి, భారతంలో ఉన్నాయి, ఇతర గ్రంథాల్లో కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అది విష్ణువే దేవుడు శివుడు కాడన్నవాడు కానీ, శివుడే దేవుడు అని విష్ణువు కాడన్నవాడు కానీ మనం అంగీకరించరాదు. పైకి గ్రంథం రాసిన వారు ఎవరు? వ్యాసుడు. తెలుగులో తిక్కన గారు. ఆయన ఈ గ్రంథం అంతా రాసి ఎవరికి అంకితం ఇద్దామా అని ఆలోచిస్తున్నట్ట. ఈ లోపల వాళ్ళు నాన్నగారు కల్లో కనబట్టారు. నాయన నువ్వు రాసిన గ్రంథం చాలా బాగుందని హరిహరులు సంతోషించి అంకితం అడుగుతున్నారన్నారు. చూసారు, దేవుళ్ళు అడిగి అంకితం పుచ్చుకున్నారు. అది తెలుగు భాష గొప్పతనం. వారెవరు అంటే చూశాడు ఆయన, కనబడ్డారు. హరిహరాత్మకమైన మూర్తి సాక్షాత్కరించింది. ఇలా నాకు జరిగిందని ఆయనే రాసుకున్నాడు. మనకెందుకంటే డౌట్. అది కానీ చెప్పకపోతే పుస్తకం చెల్లదా. కొందరు ఏమంటారంటే ఆధునికులు ఆయన ప్రపంచంలో పెరిగిపోతుండే హరిహర ద్వేషం తొలగించడానికి ఈ కథను కల్పన చేసేటప్పుడు వీడు నాస్తికుడు, ఆయన అనుభవాన్ని అంగీకరించలేదు. ఆయన అబద్ధాలు ఆడాల్సిన వాడు కాదు, ఆయన సోమయాజి. అంటే చాలా మంది సోమయాజులు వేదుల వారు కనబడతారు కానీ వాడు యాగం రెండు ఉండవు పేర్లు. కానీ ఇలాంటి వాడు కాదు. ఇలా చక్కగా యాగం చేసిన వాడు మహానుభావుడు తిక్కన సోమయాజి. అంటే వేద ప్రకారం జీవించాడు ఆయన. వేదంలో చెప్పిన యాగములు చేశాడు. అదే తిక్కన సోమయాజి అయ్యాడు. ఆయన అసత్యం ఆడతాడా? కానీ అగ్నిహోత్రి కూడా అబద్ధం ఆడతాడు, తెలుసుకోండి. అబద్ధం ఆడితే అగ్నిహోత్రి పరిచయం. అందుకే ఆయన తన అనుభవాన్ని చెప్పాడు. ఇక్కడ హరిహరులు ఉభయులు కలిసి ఆయన సాక్షాత్కరించారు. అందుకే భారత సారం హరిహరాత్మక తత్వం. ఇదొక ప్రత్యేకమైన కోణం పరిశీలించవలసినది. అందుకే అనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామం వస్తుంది, అదే అనుశాసనిక పర్వంలో శివ సహస్రనామం వస్తుంది. రెండు పక్క పక్కన ఉంటాయి. విష్ణు సహస్రనామం భీష్ముడు చెప్పాడు, శివ సహస్రనామం కృష్ణుడు చెప్తాడు. అక్కడ ఇద్దరు గొప్పతనం అక్కడ చూపిస్తుంది. ఇందులో ఎవరు తక్కువ?
ఎవరెక్కువ అంటే ఒకే తత్వం రెండు రూపములుగా ఉన్నది. సత్వమేకం ద్విధాకృతం. ఈ మాట భారతంలో వాక్యం. ఒకే సత్వం ఒకే శక్తి ద్విధాకృతం రెండుగా ఉన్నది అన్నాడు. ఆ హరిహర తత్వాన్ని చూపించారు. అందుకు ఒక్కసారి తిక్కన గారు హరిహరమూర్తిని అడుగడుగున స్తుతిస్తారు ప్రతి అధ్యాయం చివరిలోను ప్రారంభంలోను. మనం కూడా ఒక్కసారి అనుకుంటే శ్రీయన గౌరీ నామరగు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయత మూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయ అని పల్కెడు భక్త జనంబు వైదిక ధ్యాయత కిచ్చమెచ్చు పరతత్వము గుల్తు నభిష్ట సిద్ధికి అన్నారు. ఇందులో గొప్ప మాట అన్నారు. విష్ణు రూపాయ నమ శివాయ అని పలికెడు భక్తజనంబు వైదిక ధ్యాయత కిచ్చమిచ్చు. ఎందుకంటే ఆగమ మతాలు కొన్ని ఉన్నాయి. అంటే వైష్ణవం, శైవం, సౌరం ఇవి ఆగమ మతాలు. ఆగమాల ప్రకారం నడుస్తుంటాయి. దీనికంటే ముందున్నది నిగమం, వేదం. ఆ వేద ప్రకారంగా పరమాత్మ ఒక్కడే. ఆయన ఎన్ని విధాలుగా ఉపాసింపబడుతున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉపాసించినప్పుడు దానికి తగ్గట్టు తయారైన శాస్త్రములు ఆగమములు అంటారు. కానీ నిగమం, ఆగమం రెండు ఉంటాయి. హిందూ ధర్మ స్వరూపం తెలుసుకోండి ఇక్కడ. కనుక ఎప్పుడైనా శైవ వైష్ణవాది మతాలు కనబడినప్పుడు ఆగమ మతాలు, నిగమం ఆగమం దాని నుంచి డిరైవ్డ్ కనుక రెండింటికి భేదమేం లేదు. అయితే ఆగమ మతంలో నీకు ఇష్టమైన దానికి నువ్వు ప్రవర్తించు. ఎందుకంటే ఏకకాలంలో ఎన్నో ఎవడూ చేయలేడు. కనుక ఇష్టదేవత నిష్ట వాడి జీవలక్షణం బట్టి ఏర్పడుతుంది. ఏ దేవతను తలంచుకుంటే సహజంగా మనస్సు ప్రేమభరితమవుతుందో ఆ దేవతను ఆరాధించే పద్ధతి గురువుల ద్వారా తెలుసుకుని చేస్తూ ఉంటాం. అవి ఆగమాలంటే ఇంకోటి కాదు. ఈ ఆగమాలు సమన్వయ ధోరణి ఉండాలి. ఒక కలియుగం ప్రారంభించిన కొంత కాలానికి వైదిక ధర్మానికి విరుద్ధ ధర్మాలు వస్తూ వీటిల్లో సమన్వయం లోపించి ఒకరికొకరు ద్రోహులై కొట్టుకుంటూ ఉంటే, ద్వేషులై బాధించుకుంటూ ఉంటే అప్పుడు ఒక మహానుభావుడు వచ్చి పరతత్వం ఒకటి ఉన్నదయ్యా, ఆ పరతత్వాన్ని ఇన్ని రకాలుగా ఆరాధిస్తున్నారు, వీటన్నిటి ఎందుకు సమన్వయ ధోరణి ఉండాలి, అది పరబ్రహ్మ జ్ఞానం ముందు కలిగి ఉండని చెప్పాడు. ఆ మహానుభావుడు పేరు ఆదిశంకర భగవత్పాదులు వారు. ఆయన వచ్చి మళ్ళీ నిలిపేక అంతవరకు అవైదిక మతములు, నాస్తిక మతాలన్నీ ఆ ధాటికి, నాస్తిక అవైదిక మతాల ధాటికి శైవ వైష్ణవాలు ఉనికికే ప్రమాదం ఏర్పడింది. శంకర భగవత్పాదులు వారు వచ్చిన ఈ ఆస్తికతను పెట్టి వేద ధర్మాన్ని ప్రతిష్ఠ చేశారు. అది శంకరుడు అనగానే చాలా మంది అద్వైత ప్రవక్త ఇలాంటి మాటలు అనుకుంటున్నారు. కానీ శంకరుడు సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాత. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాత. సమగ్ర వైదిక ధర్మాన్ని నిలబెట్టారు. ఎందుకంటే వేద ధర్మమే దెబ్బతిన్న కాలం వచ్చింది. అప్పుడు మొత్తం వేద ధర్మాన్ని నిలబెట్టి వేదంలో ఉన్న ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతాలు మూడింటిని ఆయన నిలబెట్టాడు. పరమార్థ సిద్ధాంతం అద్వైతం అన్నాడు. మిగిలిన రెండు సోపాన క్రమంలో సహకరిస్తాయని చెప్పాడు. ఆ తర్వాతే మిగిలినవన్నీ మళ్ళీ పోషింపబడ్డాయి. అందుకే ఆయన షణ్మత ప్రతిష్టాపనాచార్య అని బిరుదు కూడా ఉన్నది. అయితే ఎవడికి ఇష్టం వచ్చినది అంటే శాస్త్రం చెప్పిన దాంట్లో ఎవడికి ఇష్టం వచ్చినది, ఆ మాట జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. ఎవరికి ఇష్టం వచ్చిందో వాడు ఆరాధించుకోవచ్చు కదా భగవంతుడిని. కానీ నాకు ఇలా నచ్చింది అంటే నీకు నచ్చింది సరిపోదు, శాస్త్రం చెప్పిన దాంట్లో నీకు నచ్చింది. అది శాస్త్రం ఏం చెప్పిందంటే పరమాత్మని ఉపాసన చేసేటప్పుడు 6 పద్ధతుల్లో ఉంది. 6 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతి, దాన్ని మనం అభిష్టంగా ఎంచుకుని ఆరాధించడం. ఇది సనాతన హైందవ ధర్మస్వరూపం. దాని వ్యాసుడు చెప్తున్నాడు ఇక్కడ చూడండి. వ్యాస హృదయం మహాభారతంలో అది చెప్పబడుతున్నది. ప్రతి పురాణంలో ఆయన చెప్తాడు. విష్ణు పురాణం రచిస్తూ కూడా మధ్యలో ఈ మాట ఉంటుంది. భాగవతం రచిస్తూ మధ్యలో చెప్తాడు భేదం చూడకూడదు అనేటువంటి విషయాన్ని. అదే విషయాన్ని భారతంలో పలుమార్లు చెప్తాడు. ఇక్కడ కూడా చూపిస్తున్నాడు. అర్జునుడు కిరాతార్జునీయ ఘట్టంలో శివసాక్షాత్కారం పొందినప్పుడు చేసిన స్తోత్రం ఒక్కడు చూస్తే అక్కడ కనబడుతుంది శివాజీ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువి వాక్యం అక్కడ ఉంది. దానికంటే ముందు యజుర్వేదాంతర్గతమైనటువంటి స్కందోపనిషత్తులో శివాజీ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణువు విష్ణుశ్చ హృదయం శివ అని వాక్యం ఉంది. కొంతమంది ఏమంటే ఇది కనబడుతుంది కదా సంధ్యావందన మంత్రం అంటే తర్వాత ఎవడో కల్పించాడండి అంటాడు. చెప్పడానికి ఈయన హక్కు ఏమిటి? ఆ మాట కోసం సంధ్యావందనమే ఎవడో కల్పించాడు అంటారు. దానికి ఏం చెప్తామండి? ఇక్కడ శాస్త్రవాక్యం, దాన్ని గౌరవించాలి. ఇది ఎందులో ఉందయ్యా అంటే మళ్ళీ చెప్తున్నాను, యజుర్వేదాంతర్గతమైన స్కందోపనిషత్తులోని వాక్యం. వ్యాసుడు ఆ సారాన్ని చూపిస్తున్నాడు. అందుకే ఈయన సమన్వయకర్త. వ్యాసుని తర్వాత మరో సమన్వయకర్త ఆదిశంకర భగవత్పాదులు వారు. అదే వ్యాసం శంకరమని మనం నమస్కారం చేసుకుంటున్నాం. ఇంతవరకు చెప్పిన వాటిలో మనకి క్యారెక్టర్ గురించి చెప్పారు, విలువల గురించి చెప్పాడు, మనం ప్రవర్తించవలసిన విధానం చెప్పాడు, ధర్మం గురించి చెప్పాడు. ఇక్కడికి వచ్చిన భగవదాశ్రయం అనేదాన్ని చూపిస్తున్నాడు. కానీ ఎన్ని ధర్మాలైనా ఆచరించగానే భగవంతుడిని ఆధారం పట్టుకో. ఎందుకు భగవంతుడి ఆధారం అవసరం ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే చెయ్యాల్సిన ధర్మాలను మనం చేయడం లేదు, అది అందరికీ తెలుసు. ధర్మం గురించి వింటూ ఉంటే ఇష్టం కానీ కంప్లీట్గా చేయలేకపోతున్నాం. ఎందుకంటే మన లిమిటేషన్స్ మనకున్నాయి, మన ఇగ్నోరెన్స్ మనకున్నది. ఈ సమయంలో మనం చెయ్యవలసినంత చేయట్లేదు, చెయ్యగలిగినంత చేస్తున్నాం. ఎంత చేయగలమో హౌ ఫార్ వీ కెన్ డూ అంతే చేస్తున్నాం. అంతేగాని చేయాల్సిన చేయట్లేదు కదా.
అదే భగవంతుడిని ఆశ్రయించుకుని నువ్వు చేయాల్సినంత చేస్తే భగవంతుడు నువ్వు చెయ్యగలిగినంత చేస్తే చెయ్యవలసినంత ఫలం ఇస్తాడు. అందుకే ఎప్పుడు భగవదాశ్రయం చాలా అవసరము. అందుకే ఏ కర్మ చేసినా చిట్ట చివరికి కృష్ణార్పణం బ్రహ్మార్పణం అని చెప్తూ ఉంటాం. ఎందుకు చెప్తా, ఇంత పని చేసి భగవంతుడికి ఇచ్చేయాలండి అని ఒకరు బాధపడ్డారు పాపం. నువ్వు ఉంచుకుంటే నీకేమిటి వస్తుందయ్యా, నువ్వేది చేస్తే అదే రావాలంటే అగ్నిహోత్రంలో నెయ్యి వేస్తాం మనం. వేస్తే అగ్నిహోత్రుడు ప్రత్యక్షమే నెయ్యి డబ్బాలు ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏది వేస్తే అదే డబ్బులు చేసిస్తే ప్రమాదం. అదే నువ్వు ఒకటి వేస్తే ఇంకోటి ఇవ్వాలంట. అది నువ్వు నెయ్యి వేస్తావు, నీకు కావాల్సింది ఇవ్వాలి. అంటే ఇచ్చే వ్యవస్థ ఒకటి ఉండాలి కదా, నువ్వు ఇచ్చిన దాన్ని మరొక దారిగా మార్చే వ్యవస్థ ఉండాలి కదా. అదే ఈశ్వర కృప, అదే ఆ పని చేస్తుంది. అదే కర్మకు ఫలం ఇచ్చేవాడు పరమాత్మ. అందుకే అర్పణ బుద్ధి నేర్చుకోవయ్యా అని చెప్పారు, ఈశ్వరార్పణ బుద్ధి. అందుకే అటు కర్మకి భక్తి ఉండాలి, జ్ఞానానికి భక్తి ఉండాలి. జ్ఞానంలో భక్తి శుద్ధ భక్తి అనిపించుకుంటుంది, కర్మలో భక్తి కర్మ ఒకటి ఉంది కనుక కర్మ మీద బేస్ అయి ఉంటుంది. అది కనుక రెండింటికి భక్తి ఉండాలి అన్నాడు. భక్తి నారదుడు లాంటిది. నారదుడు అందరితో కలిసి మెలిసిపోతుంటాడు. రాక్షసుల దగ్గరికి వెళ్ళినప్పటికీ రారాయణ ఆయన అని పిలుస్తాడు, దేవతల దగ్గరనే పిలుస్తాడు. అందుకే భక్తి కూడా అంతే, అన్నిటికీ అవసరం. భక్తి ప్రత్యేకం కాదు. చాలామంది ఏమంటే భక్తి ప్రత్యేక మార్గం అనుకుంటారు. భక్తి అన్నిట్లో ఉండవలసిన మార్గం. ఇక్కడ కర్మలో కేవలం ఫలం మీద దృష్టి పెట్టి కర్మ చేస్తూ ఉంటే ఫలం జడం, అది నీకేమిస్తుందయ్యా? కర్మ కిం ఫలం కర్మ తజ్జడం అని చెప్పారే లేదు ఉపదేశారంలో రమణులు వారు. అందుకే కర్మకు ఫలప్రదాత ఈశ్వరుడైన స్పృహ కర్మ చేస్తున్నప్పుడు ఉండాలి. జ్ఞానంలో మరొకట్లేదు, భగవంతుడు తప్ప మరొకట్లేదు అని ఎరుకే జ్ఞానం. ఆ జ్ఞానానికి వాళ్ళకు భగవంతుడే ఆశ్రయం. కానీ ఇంటికి అదే భక్తుల్లో జ్ఞానికి స్థానం ఇచ్చాడు భగవానుడు. జ్ఞానీచ భరతర్షభ అని ఇక్కడ. అందుకే రెండింటికి అది ఈశ్వరాశ్రయం ఎంత ప్రధానం. ఆ మాట నొక్కి చెప్తున్నాడు. ఆ ఈశ్వరాశ్రయం ఎలా చేస్తావు అంటే, మొట్టమొదటి ఈశ్వరుడు అన్నప్పుడు ఒక దేవతా రూపం మీద నిష్ఠ ఏర్పడచ్చు, మంచిది, తప్పేమీ లేదండి దాని ఎందుకు. దానివల్ల మనస్సు ఎంత శాంతిని పొందుతుంది. ఆ తర్కాలు పనికిమాల ప్రశ్నలు విడిచిపెట్టి పరమాత్మను ప్రేమిస్తూ భావిస్తూ ఆయన ఉనికిపై దృఢమైన విశ్వాసం కలిగి ఒక త్యాగయ్యలాగో ఒక అన్నమయ్యలాగో అంత భక్తి కలిగి ఉంటే అంతకంటే జీవితానికి ఏం కావాలి? ఇక్కడ వాడు ధర్మాన్ని తప్పడు. ఎందుకంటే భక్తుడు ఎప్పుడు ధర్మాన్ని తప్పడు తెలుసుకోండి. ఇక్కడ భగవంతుడు ధర్మం ప్రీతి, కానీ ఆయన ప్రీతి కోసం ధర్మం ఆచరిస్తాడు. ఆ ధర్మం వల్ల తనకేదో రావాలనుకోడు. భగవంతుడికి ప్రీతి కదా ధర్మమును ఆచరిస్తాడు. అలా ఆచరించిన వాడు ధర్మరాజు. ఆయనకి ద్రౌపది అడిగింది, ఇంత ధర్మం ఆచరిస్తే నీకేమి ఇచ్చిందని. నాకేదో ఇస్తుందని ధర్మం చేయలేదు, ఆ కృష్ణుడికి ప్రీతికే నా ధర్మం నేను చేస్తున్నాను అన్నాడు. ఎంత గొప్పగా భావించాడు. అందుకే ఎప్పుడూ కూడాను సర్వదేవతా సములునై భావమెందు నిలిచే అమూర్తిని భక్తిమై కొలుచువారు. నేను తేట తెలుగులోనే చదివాను కదా, మరి వ్యాఖ్యానించక్కర్లేదు. అటువంటి వారు దురిత దుర్గమును నిస్తరింతురు అని చెప్పి ఆ భగవంతుడు ఎటువంటి వాడంటే ఇక్కడ వివరిస్తున్నాడు. చెప్తున్నప్పుడు భీష్ముడికి ఆనందం కలిగిపోతుంది. ఎందుకంటే భగవంతుడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన పురాణ పురుషుడు, అవిచించుడు, అచలుండు, పుండరీకలోచనుండు, సద్భక్తుల కాచు నదివా. ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, భక్తుల్ని భగవంతుడు తప్పకుండా కాపాడతాడు. ఏ పురాణముల ఎంత వెతికిన శ్రీపతి దాసుడు చెడరెన్నడును అన్నాడు హనుమాచార్య. అదే భక్తుడికి ఎప్పుడు భయం ఉండదు. రాముని వారము మాకేమి విచారం. భయం భక్తి కలిసి ఒక దగ్గర ఉండవండి. అయితే భయం భక్తి కలిసి ఉంటే నీ భయం భక్తి లేవా అంటూ ఉంటారు లోకంలో. అక్కడ భయం ఏమిటంటే ధర్మం తప్పకూడదు. ధర్మం తప్పుతానేమని హెల్తీ ఫియర్, అది మంచిదే. కానీ భగవంతుడి పట్ల భయం కాదు, భగవంతుడి పట్ల ప్రేమ ఉండాలి. నాకేదో జరిగిపోతుందని భయం అసలు ఉండకూడదు. అదే భక్తి భయం కలిసి ఉండవుట. అదే ప్రహ్లాదుడి గురించి చెప్తూ మొదటి సులక్షణం ఏంటో నారదుడు చెప్పాడు. నిర్భీకుండు సమస్త భాగవతుడు నిర్వైరి అన్నాడు ఇక్కడ. నిర్భీకుండు. అలాగే మీరు దైవాసుర సంపత్ విభాగ యోగం చదివితే దైవీ గుణాల్లో మొదటిది అభయం సత్వ సంశుద్ధి అన్నాడు. భయం ఉండకూడదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ధర్మం పాటిస్తూ దైవాన్ని నమ్మడికి భయం ఎందుకు? ఇక్కడ ఇప్పుడు ధర్మం ఉంది, అటు దైవం ఉన్నాడు. అందుకే ధీరంగా ఉండాలి. అది అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన కాపాడతాడు, తప్పకుండా భగవంతుడు రక్షిస్తాడు తన వారిని. రాముని వారము మాకేమి విచారం అన్నాడు రామదాసు. ఎన్ని బాధలు పడుతున్నా ఆ మాట అనగలిగాడు చూడండి ఇక్కడ. అందుకే భగవద్భక్తి ఇచ్చే భరోసా అంత గొప్పగా ఉంటుంది. ఆనందం ఇక్కడే అనుభవిస్తాడు భక్తుడు. ఆ భగవద్ అనుభూతిని పొందుతూ ఉంటాడు. అందుకే గొప్ప అభయాన్ని చెప్తున్నాడు. నాయన దురితములు ఎలా తొలగించుకుంటానో చాలా వినయంగా అడిగావు. ఎవరు అడుగుతారు తెలిసి ప్రశ్న? ఎవరికి మనస్శుద్ధి ఉంటుందో వాళ్ళు అడుగుతారు. అదే ఇంతమంది ఉన్నారు, నేను శుద్ధుడిని ఎప్పుడు అవుతాను ఎవరైనా అడుగుతారండి? ఎవరైనా అడుగుతారా చెప్పండి? ఇక్కడ చిత్తశుద్ధి కోసం ఎవడు అడుగుడు. నాకు ఇది కావాలి అది కావాలి, అది వచ్చిందా లేదా. 40 రోజులు విష్ణు శాస్త్రం చదివే కానీ ఇంకేం రాలేదండి. ఏం రావాలి? చిత్తశుద్ధి కోసం భగవంతుని అడుగుతున్న వాళ్ళు ఎంతమందో చెప్పండి ఇక్కడ. అలా అడిగితే చాలా గొప్పది.
అలా అడగగలగాలి. అలా అడగగలిగితే భగవత్ చిత్తశుద్ధిని ఇస్తుంది. పైన చెప్పిన పనులన్నీ చిత్తశుద్ధి కోసమే. చిత్తస్య శుద్ధయే కర్మ కృతఘ్నస్య నివృత్తయే. సత్కర్మ ఎందుకు చేయాలంటే చిత్తశుద్ధి కోసం, కృతజ్ఞతా దోషం పోవడం కోసం చేయాలట. కృతజ్ఞతా దోషం అంటే ఎవరి వల్ల నువ్వు ఇవన్నీ పొందగలిగేవో వాళ్ళ పట్ల కృతజ్ఞత ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి. కనుక మన ఇంద్రియాలు, శరీరము, ఈ ప్రపంచం ఎవరి వల్ల నడుస్తున్నాయో ఆ దేవతల పట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. అందుకు వాళ్ళని ఆరాధించాలి. అందుకే ఆ భగవద్ ఆరాధన వల్ల, దేవతల ఆరాధన వల్ల కృతజ్ఞతా దోషం పోతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. కానీ రెండు ప్రయోజనాలు సత్కర్మకి. చిత్తస్య శుద్ధయే కర్మ కృతఘ్నస్య నివృత్తయే. అందుకే దేవ ఋషి పితృకర్మలు చేయాలని ఇంతవరకు చెప్పుకున్నాం. దేవకర్మ, ఋషికర్మ, పితృకర్మ అవేంటో కూడా వివరించుకోవడం జరిగింది. దేవకర్మలు చేయుట, పితృకర్మలు చేయుట, ఋషులు ఇచ్చిన జ్ఞానాన్ని అధ్యయనం చేసి అనుసరించుట. ఈ మూడు చేయడం వల్ల నువ్వు కొత్తగా బాగుకునేది కంటే ముందు రుణం నుంచి బయటపడతాం. అది జరగాలి. దానివల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది. కానీ చిత్తశుద్ధి కోసం ఇంతవరకు చెప్పినవన్నీ పనికొచ్చాయి. వీటన్నిటికి తోడు ఈశ్వరుడు యందు భక్తి కలిగి ఉంటే చిత్తశుద్ధి గట్టిగా లభిస్తుంది అని చెప్పాడు. అంతేకాదు అటువంటి విష్ణువుపై భక్తి కలిగి ఉన్నవారు తప్పకుండా రక్షింపబడతారు. ఇది అభయాన్ని ఇస్తూ వినుమ గోవిందుడు నీతో చెప్తున్నాను కానీ నీ భాగ్యమే భాగ్యమయ్యా. నువ్వు ధర్మం ఇవాళ తెలుసుకుని రేపటి నుంచి ఆచరించేవాడివా, నిరంతరం ధర్మాచరణ చేసేవాడివి. నా దగ్గర మఠం వేసి కూర్చున్నాను, ఏమీ ఎరగనట్టు అడుగుతున్నా. ధర్మరాజు ఆఫ్టర్ 90s నేర్చుకుంటున్నాడండి ధర్మాలు. అంతవరకు అన్నీ చేసి ఇప్పుడు కాలక్షేపం చేసుకుంటున్నాడు. మొదటి నుంచి ధర్మంలో ఉన్నాడు. ధర్మంలో ఉన్నవాడికే ధర్మం మీద ప్రీతి కలుగుతుంది తెలుసుకోండి. ఆయన ధర్మంలో ఉన్నాడు కనుక ధర్మం గురించి వింటూ ఉన్నాడు. ధర్మం గురించి వింటూ ఉన్నంతసేపు ఆనందం కలిగిందిట. ఆనందం కోసం వింటున్నాడు. ధర్మం గురించి వింటూ ఉంటే శాంతి కలుగుతుంది. మొదటి రోజు చెప్పుకున్నా కదా, పంచభూతాలు శాంతిస్తాయి. ఈ 4 రోజులు ధర్మం గురించి మనం చెప్పుకుంటుంటే మనకు తెలియకుండానే ఈ ప్రకృతిలో ఒక శాంతి ఏర్పడుతుంది. మన శరీర ప్రకృతిలో శాంతి ఏర్పడుతుంది. మన ప్రకృతిలో ఒక తృప్తి ఏర్పడుతుంది అని సందేహం లేదు. ఆ స్థితి ధర్మానుకున్నది. అందుకే ధర్మరాజు తన ఈ శాంతి పర్వంలో ధర్మశ్రవణం చేత శాంతి పొందుతున్నాడు. ఆయన మనసులో ఉన్న వేదనంతా పోతుంది ఇక్కడ. అందుకే నీకు కొత్తగా చెప్పాలని కాదు, నేను చెప్తున్నా, నువ్వు వింటున్నా, మన ఇద్దరం ధర్మంతో టచ్ మనకి. ఆ ధర్మస్పర్శ ఎలాంటిదంటే విష్ణువుని ముట్టుకున్నంత ఆనందమయ్యా ధర్మం గురించి వింటూ ఉంటే అన్నాడు. గొప్ప రహస్యం ఇది. విష్ణువు ఎవడు? రామో విగ్రహ ధర్మ. ధర్మం యొక్క ఆకారం, ధర్మమే విష్ణువు. విష్ణువు వేరే ఉంటాడా? ధర్మమే విష్ణువు. కనుక ధర్మములన్నీ విష్ణు రూపాలే. అతో ధర్మాన్ని ధారయన్ అని వేదమే చెప్తుంది. ధర్మములన్నీ విష్ణు రూపాలైనప్పుడు నువ్వు ధర్మం వింటూ ఉంటే విష్ణువుని విన్నట్టే కదా, విష్ణువు తగిలినట్టే నీకు. అందుకు ధర్మశ్రవణం విష్ణు శ్రవణమే. అందుకు నువ్వు విష్ణువు మీద భక్తితో ధర్మాలు వింటున్నావు. నీకేమిటయ్యా, ఆ గోవిందుడు నీకు ఎల్లవేళలో ఉన్నాడు. నీవు దురితములనే మాటే లేదు నీకు అన్నాడు. మళ్ళీ భీష్ముడు చెప్తూ అభయవచనం చెప్తున్నాడు. వినుము, ఆ గోవిందుడు సఖుడును బంధుడును కార్యకర్మకుడునై నిన్ను కొనియాడుచుండా దురితమ్మను పేరును కలదే నీకు అనక చరిత. ఆ గోవిందుడు నీకు సఖుడై, బంధువై, నీ పనులు చక్కబెట్టేవాడై నిన్ను ఆయన ప్రశంసిస్తూ ఉంటే నీకు పాపం అనేది ఎక్కడ ఉంటుందయ్యా? పేరు కూడా నీ దగ్గర పాపం ఉండదు అని భీష్ముడు ధర్మరాజుకి ఇచ్చిన సర్టిఫికేట్ అండి. విష్ణువుని దగ్గర నీకేం కావాలని. అది భీష్ముడు మొదలైన వారందరూ పాండవుల పట్ల ఎంత తృప్తిగా ఉంటారో కించిత అసూయ ఉంటుంది. వీళ్ళకి భగవంతుని ఎంత దగ్గరవాడో అని. అందుకే నారదుడు అంతటి వాడు కూడా ధర్మరాజుతో మాట్లాడుతూ మీ భాగ్యమే భాగ్యమయ్యా అన్నాడు. ఏమిటంటే జలజాత ప్రభవాదులు మనములో చర్చించి భాషావళిని పలుకం లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ ఇంటిలో చెరియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయుకుడై చరించుట ఇది నీ భాగ్యము రాజోత్తమ అన్నాడు నారదుడు. అలాంటి జనార్దనాహ్వయ పరబ్రహ్మ. జనార్దన్ అంటే ఏమనుకున్నావు? ఇక్కడ ఎదురుగా కనబడుతున్నాడు కానీ ఆయన చూడడానికి కూడా శక్తి సరిపోదయ్యా. అలాంటి మహానుభావుడు నీకు చెరియి మేనమరంది సచివుడి చిత్తప్రియుడి మహాఫల సందాయకుడి చరించుట ఈ భాగ్యంబు రాజోత్తమ. ఆ మాటని ఇంకొకసారి నొక్కి చెప్పి దురితాల నుంచి బయటపడడానికి మరొక విషయం చెప్తున్నాను. అంటే భగవద్భక్తి అని చెప్తూ విష్ణువుని ఆశ్రయించిన వారికి దురితములనేవీ లేవు. అందుకే హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవకి పాపక అన్నారు ఋషులు. మనం తెలియకుండా ముట్టుకున్న నిప్పు ఎలా తగలబడుతుందో తెలియకుండా హరిని స్మరించిన పాపములు ధ్వంసమవుతాయి. ఇది విశ్వాసం కలిగి ఉండాలి ఋషివాక్యం మీద. అది భగవన్నామం అంత గొప్పది, భగవదాశ్రయం అంత గొప్పది. దురిత నిస్తరణోపాయములు ఒక్కొక్కటి చెప్తూ ఇందులో చెప్తున్నది ఏమిటి? భగవదాశ్రయం. హరి నమ్ము, హరి తప్పకుండా చేస్తాడు. అలాగే
ఇందు అజుడు విష్ణుడు యవ్వాని వైదిక స్తోత్రముల ప్రసాదితునిగా చేసి ఎలమి కొలుతురు ఆ మహేశ్వరు కొలుచువారులు ఎందునెప్పుడు కీడు నందరదిపా. తర్వాత వాక్యం, నాయన బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు వీళ్ళందరూ వేద సూక్తములతో ఎవరిని కొలుచుతారో ఆ పరమేశ్వరుడైన సదాశివుని ఎవరు ఆరాధిస్తారో వారికి కూడా దురితములుండవు. వెంటనే విష్ణుతత్వం చెప్పిన వెంటనే రెండో వాక్యం ఏం చెప్పాడు, ఆ శివుని కొలిచే వారికి కూడా దురితములుండవు అని చెప్తున్నాడు. అయితే శివుని ప్రస్తావన వచ్చేటప్పటికల్లా గొప్ప మాట అన్నాడు, ఇంద్రుడు, అజుడు, విష్ణుడు యవ్వాని వైదిక స్తోత్రముల ప్రసాదితునుగా చేసి ఎలమి కొలుతురు అమ్మహేశ్వరుని అన్నారు. అంటే ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు ఇందరూ కూడా ఏ శివుని కొలిచి నుతిస్తారో ఆ శివుని ఆశ్రయించిన వారికి కూడా దురితములు ఉండవు. అంతేకాదు, సర్వాన్ దేవాన్ నమస్యంతి సర్వాన్ ధర్మాశ్చ శృణ్వతే ఏ శ్రద్ధదాన శాంతాశ్చ దుర్గాణ్యతి తరంతితే. తర్వాత వాక్యం ఇది. అంటే సర్వదేవతల్ని నమస్కరించేవారు, సర్వధర్మాల్ని వినేవారు. ఎందుకంటే అన్ని ధర్మాలు మనం చేస్తాం. ఇప్పుడు రాజధర్మాలు ఉన్నాయి, మనం ఏం చేస్తాం? విని రిటైర్ అయిపోయినండి నాకు ఎందుకు ఇవన్నీ అంటే అయినా వినొచ్చిన ధర్మాలకు గొప్పతనం ఇక్కడ. అదే సర్వాన్ ధర్మాంచ శృణ్వతే, సర్వధర్మాన్ని విన్నవారు. ఏ శ్రద్ధదానా అంటే కదా శాస్త్రమందు శ్రద్ధాభావం కలిగిన వారు. శాంతాహ మనస్సు నిర్మలంగా ఉన్నవారు. దుర్గాణ్యతి తరంతితే. అదే దేవతలు నమస్కరించే వారికి తప్పకుండా దురితము నుంచి బయటపడతారండి. మిగిలిన కోరికలు నెరవేరుతామని పక్కన పెట్టండి, ముందు దురితము నుంచి బయటపడతాం. దురితం నుంచి బయటపడితే చిత్తం శుద్ధమవుతుంది. చిత్తం శుద్ధమైతే భక్తి జ్ఞానాలన్నీ పండుతాయి ఇక్కడ. అది విశేషంగా చెప్తూ ఇక జీవిత విధానంలో కూడా యాత్రార్థం భోజనం ఏషాం సంతానార్థం చ మైథునం వాక్ సత్యవచనార్థాయ దుర్గాణ్యతి తరంతితే. జీవయాత్ర జరగడానికి భోజనం చేసేవారికి పాపాలు ఉండవు. ఎంత గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. జీవయాత్ర జరగాలంటే బ్రతుకు చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి కావలసినంత మేరే భుజించాలి. అది రుచుల కోసం తినకుండా శక్తి కోసం, పుష్టి కోసం తినడం చాలా మంచిదే. కొంతమంది నోరు ఖాళీ ఉండదు, పొద్దుటి నుంచి ఏదో అది కేవలం శరీర రక్షణ కోసం కాదు, అదొక వ్యసనం అయిపోతుంది. అలాంటి వాళ్ళ గురించి కాకుండా ఎందుకు తింటున్నావు అంటే ఆరోగ్యం బ్రతకడానికి, అంతే. ఆరోగ్యం కోసం, బ్రతకడం కోసం రెండు. దానికోసం మాత్రమే భుజించేవాడికి పాపం ఉండదు అన్నాడు ఇక్కడ. అంటే దీనికి అప్పుడు తినరానివి తినడు, ఎక్కడ పెడితే అక్కడ తినడు, ఏది పడితే అది తినడు, ఎప్పుడు పడితే అప్పుడు తినడు. మూడు ఉన్నాయి ఇక్కడ. ఏది పడితే అది తినడం కూడా పాపమే, ఎక్కడ పడితే అక్కడ తినడము పాపమే. ఎందుకంటే మన దేశంలో రోడ్డు పక్కన టేలాల్లో వాడేవో వండుతూ ఉంటాడు, వీడు అక్కడ ఆపేసుకున్న బండి అక్కడ తింటూ ఉంటాడు, వాడి పక్కన కుక్క పంది కూడా అక్కడే పడుకుంటాడు. అంటే వాడితో పాటు కలిసి ఇలాంటి తిండ్లు ఏంటండి ఎక్కడైనా. అయితే దానికంటే కూడా సోఫిస్టికేటెడ్ ఇక్కడ అమ్ముతాడు కానీ తిండి పద్ధతి మాత్రం ఇక్కడ. అదే ఆహారం గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు ఇక్కడ. యాత్రార్థం భోజనం ఏషా. ఎంత చక్కటి మాట చెప్పాడు. జీవయాత్ర చక్కగా సాగడానికి భోజనం. అది మనకి ఇప్పుడు వైద్యులు కూడా ఇప్పుడు రోజుల్లో చెప్తున్నారు, అనవసరపు జంక్ తిండి తినడం వల్ల తమరు ఇలా తయారయ్యారండి ఇచ్చారు మాటలు వింటూ ఉంటాయి ఇక్కడ. ఎంత చక్కటి మాటని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సంసారంలో స్త్రీ పురుష యోగం దేనికంటే సత్సంతానార్థం అందుకోసమే. అలా చేసినటువంటి వారికి కూడా పాపములు ఉండవు. కేవలం కామోపభోగార్థం నియమరహితులై ప్రవర్తిస్తే పాపాదులు వస్తాయి, కానీ సంతానార్థులైనప్పుడు దాని దోషం లేదు. అలాగే వాక్ సత్యవచనార్థాయ, వాక్కుని సత్యం కోసమే ఎవరు వినియోగించుకుంటారో వారికి దుర్గతులు ఉండవు. వాక్కుని సత్యం కోసం వినియోగించాలి. సత్యం అంటే ఏమిటో తర్వాత చెప్తాడు. సత్యం, ప్రియం, హితం, ఈ మూడింటి కోసం వాక్కును వినియోగించుకుంటే అది వాచిక యజ్ఞం అవుతుందని స్వామి చెప్పాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. వాక్కును తపస్సుకు వినియోగించడం ఏంటంటే కృష్ణుడి వాక్యాన్ని సహాయం తీసుకున్నాను ఇక్కడ. నువ్వు మాట్లాడేటప్పుడు ఆ మాట వల్ల ఇంకొకరికి ఉద్వేగం కలగకూడదు. అంటే వాళ్ళకి టెన్షన్స్ ఆందోళన కలగకుండా మాట్లాడడం నేర్చుకో. ఏమైందో తెలుసా అంటాడు వాడు, అనగానే వీడు కొడుకుప్పుడు ఏమైంది ఏమి చెప్తానంటాడు. ఇంకా వాడు సరదా కాసేపు టెన్షన్, నీకు క్లారిటీ ఇవ్వడు. వాడు 10 నిమిషాలు సేపు వేడిపించి అప్పుడు చెప్తాడు వాడికి. అదొక సరదా. ఏం చేస్తాం? అలాంటివి కాకుండా ఉద్వేగం కలిగించకుండా మాట్లాడడం నేర్చుకో. అనుద్వేగకరం వాక్యం సత్యం, ప్రియం, హితం. సత్యం కూడా ప్రియంగా చెప్పడం నేర్చుకోవాలి, హితంగా చెప్పడం నేర్చుకోవాలి. అంతేకాదు సద్గ్రంథాన్ని అభ్యాసం చేయడం వల్ల వాక్ శుద్ధి అవుతుంది. అది స్వాధ్యాయ అభ్యసనం చేయవ అన్నారు ఇక్కడ. అంటే సత్యాస్త్రములను అధ్యయనం చేయడం, వాటిని పలుకుతూ ఉంటే వాక్కు శుద్ధమవుతుంది. ఈ విధంగా సత్యం కోసం వాక్కును వినియోగించుకో అన్నాడు. దీన్ని బట్టి అనవసరపు వాగుడు పోతుంది చాలా. ఇలా చేసేవాళ్ళు తమ భగవంతుడు ఇచ్చిన వాడిని సద్వినియోగం చేసుకుంటున్నారు.
అది తిండిని, కామాన్ని, వాక్కుని చెప్పాడు ఇక్కడ. ఈ విధంగా ఉన్నటువంటి వారు దుర్గాణ్యతి తరంతితే ఏషాం న కశ్చిత్రతసి నత్రసంతి కశ్చిత్ ఏషామాత్మసమో లోకో దుర్గాణ్యతి తరంతితే. ఆ దుర్గాణ్యతి తరంతితే ఎన్నో శ్లోకాలను కొన్ని సెలెక్ట్ చేసి చెప్తున్నాయి ఇక్కడ. ఎవడి వల్ల ఎవరికి భయం ఉండదో, ఎవరి వల్ల ఎవడికి భయం ఉండదో, ఎవడికి సర్వము తనతో సమానమో వాడు అన్ని దుర్గతుల నుంచి బయటపడతాడు. నేను తెలుగులోనే చెప్పాను కదా, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా. ఎవడి వల్ల ఎవరికి భయం ఉండదో అంటే వీడి వల్ల ఎవరికి భయం లేదు, హాయిగా ఉంటారు. అటువంటి వాడు గొప్పవాడు. అంటే 10 మంది వీడి వల్ల భయపడరు. కొంతమంది వాళ్ళు వస్తున్నారంటే ఇక్కడ చెమట్లు పట్టిస్తుంటాయి. వచ్చాడా దేనికైనా భయం, వచ్చి అనవసరపు వాగుడు బాగుతాడేమో, లేకపోతే ఇంకేమైనా హింసిస్తాడేమో అని వాడి వల్ల ఏదైనా బాధ కలిగితే కదా భయం ఏర్పడుతుంది. కనుక తన వల్ల ఎవరికి బాధ ఉండదు అని అర్థం చెప్పడం ఇక్కడ. అదే తన వల్ల ఎవరు భయపడకూడదు అంటే అర్థం తను ఎవరిని బాధ పెట్టాడు అని అర్థం. అదే నేనంటే మా ఇంట్లో అంత భయం తెలుసా అంటే పిచ్చి జీవితం, అది గొప్ప జీవితమేం కాదు. 10 మందిని భయపెట్టు బతుకండి ఇక్కడ. వాడిని చూడగానే ఒక ప్లెజెంట్గా అనిపించాలి, అసలు భయపడకూడదు. కానీ భయాన్ని సృష్టించడం గొప్పదేం కాదు. ఒక మనిషి భయం సృష్టిస్తేనే గొప్ప మనిషి కాడే, ఒక మతం భయం సృష్టిస్తే అంత దుర్మార్గం మతం. మీరు ఆలోచించుకోండి ఇక్కడ, ఇది గమనించాలి. భయాన్ని సృష్టించేది మతం కాదు, భయాన్ని పోగొట్టేది మతం, అభయం మతం. అలాంటి అభయం ఇచ్చే సనాతన ధర్మానికి నమస్కారం చేసుకున్నాం ఇక్కడ. అదే ఎవడి వల్ల లోకానికి భయం ఉండదు, లోకం వల్ల ఎవరికి భయం ఉండదు, అదొకటి. ఇదేంటంటే మరి తిరకాసుగా ఉందంటే మనం ఎవరిని బాధించకుండా ఉంటే మనల్ని ఎవడు బాధించండి తెలుసుకోండి. ఒకటి జోలికాల్లో కూడా మన పని మనం చేసుకోండి, కూడా ఎవరు భయం లేదు. ఇది లౌకికంగా చెప్పే అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే తన వల్ల ఎవరికి భయం ఉండదు, ఎవడి వల్ల తనకు భయం లేదు అంటే అర్థం ఏంటంటే భయపడేదేది, బాధపడేదేది శరీరమో మనస్సో, ఈ రెండే కదా. ఈ రెండు నేను కాదు, ఈ రెండింటికి అతీతమైన ఆత్మస్వరూపం నేను అని ఎవరికి ఎరుకుంటుందో వాడు దేనికి భయపడ్డు, వాడికి ఎవరి వల్ల భయం ఉంటుంది. ఎందుకంటే ఆత్మ నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచేన క్లేదయం త్యాపో న శోషయిత మారుత అన్నారు కదా. అటువంటి ఆత్మను నేను నాకేమి అని నిర్భయంగా ఉంటాడు. అందుకే తన స్వస్వరూపం తెలుసుకున్నటువంటి వాడు ఎప్పుడు నిర్భయంగా ఉంటాడు. దీన్ని బట్టి జ్ఞాని ఎప్పుడు నిర్భయంగా ఉంటాడు అనే విషయం తెలుస్తుంది. వాడు భయమే లేదు దేనివల్ల. ఇవాళ సుఖం కలిగిందనుకోండి పొంగిపోడు, దుఃఖం కలిగిందో కుంగిపోడు, అది వస్తుంది పోతూ ఉంటుంది. వాడు చక్కగా ఉంటాడు. ఎందుకంటే తను వాటి మీద ఆధారపడి బ్రతకట్లేదు, తన స్వరూపం మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. ఒక పక్షి వచ్చి ఒక కొమ్మ మీద వాలుతుంది, కొమ్మ బలహీనంగా ఉంటుంది కానీ దాని భయం లేదు, అది ఊడితే అది ఎగిరిపోతుంది ఇక్కడ. ఎందుకంటే కొమ్మను నమ్ముకోలేదు, రెక్కను నమ్ముకుని తెలుసుకోండి ఇక్కడ. అందుకే ప్రపంచ విషయాల మీద ఆధారపడకుండా ఆత్మ మీద ఆధారపడ్డవాడు నిర్భయంగా ఉంటాడయ్యా. అందుకే తర్వాత ఏషామాత్మసమో లోకో, ఆత్మసమో లోకో గొప్ప మాట చెప్పారు. అందరినీ తనలా చూసేవాడు వాడు ఆత్మసముడు. అంటే అందరిలో ఆత్మగా పరమాత్మ ఉన్నప్పుడు ఏ ఒక్కరి పట్ల రాగము లేదు, ద్వేషము లేదు. అంటే ఒకరి పట్ల తీవ్రమైన అటాచ్మెంట్ లేదు, ఇంకోటి పట్ల ద్వేషము లేదు. ఆ స్థితిలో ఉంటాడు కనుక వాడికి ఎవరి వల్ల భయం లేదు, వాడి వల్ల ఎవరికి భయం లేదు అని చెప్తున్నాడు. అటువంటి వాడికి ఏ పాపము లేదు సుమా అని వివరించాడు. అదేవిధంగా నేను కొన్ని లక్షణాలు చెప్తున్నాను, ఇవి ఉన్నవాడికి కూడా పాపాలు పోతాయి. అహింస, నేను వీటికి వ్యాఖ్యానం చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిందే. పాటిస్తున్నారా లేదా అని అడగట్లేదు అక్కడ. అహింసకు డెఫినేషన్ కొంచెం చెప్పుకుంటే మనసుతో కానీ, మాటతో కానీ, చేతతో కానీ ఎవరిని బాధించకుండా ఉండడమే అహింస. ఇది క్లియర్ కట్ డెఫినేషన్ ఉందండి. సత్యం, సత్యం అంటే భూతహిత యథార్థ భాషణమేవ సత్యం. నేను డెఫినేషన్స్ ఉపనిషత్తుల నుంచి తీసుకుని చెప్తున్నాను ఇక్కడ. సత్యం అంటే భూతహితం కలిగించే యథార్థ భాషణ. డెఫినేషన్ ఎంత బాగా ఇచ్చారు. యథార్థ భాషణమేవ సత్యం అనొచ్చుగా, ఉన్నదున్నట్లు మాట్లాడితే సత్యం. ఉన్నదున్నట్లు మాట్లాడటం కంటే భూతహితం ప్రయారిటీ. కానీ భూతహిత యథార్థ భాషణమేవ సత్యం, అది నిన్న ప్రవచనంలోనే చెప్పుకున్నాం. ఒక్కొక్కప్పుడు సత్యం అసత్యమైపోతుంది, అసత్యం సత్యమైపోతుంది. ప్రయారిటీ భూతహితమైనప్పుడు భూతహితం కోసం అసత్యం చెప్పినా సత్యమవుతుంది. అందుకే ఇక్కడ సత్యం అనడానికి అంత చక్కని నిర్వచనం చెప్పారు. అక్రోధ, క్రోధం కూడదు. అసహనం చేత కోపం కలగచ్చు, కానీ ద్వేషం చేత కలిగే కోపానికి క్రోధం అని పేరు తెలుసుకోండి ఇక్కడ. ఏదో ఎవరో మాట్లాడినారు, మనం వేరే మూడ్లో ఉన్నా వెళ్ళు అంటాం, అంతమంది కోపిష్టి అనేకూడదు. కొద్దిసేపటి వాడు ప్రసన్న అయిపోతాడు, తావన్ మాత్రంగా వస్తాయి జీవితంలో తప్ప వచ్చిన అలల్లాగా. వాడు కోపస్వభావే అనకూడదు ఇక్కడ. క్రోధం అన్నప్పుడు ద్వేషజనితంగా ఉంటుంది, ఏ ఒక్కరూ పడరు, వాక్కు పారుష్యం అవుతుంది. ఇవన్నీ క్రోధం యొక్క వికారాలు. అది క్రోధం లేకపోవడం. తపస్సు, నియమపాలన. తపస్సు అనగా నియమపాలన. దానం, దమం. దమం అంటే నిగ్రహ లక్షణం. అనసూయ, అమాత్సర్యం,
ఇంకా అంటే ఇంకొకటి అభివృద్ధిని చూసి బాధపడకుండా ఉండాలి. అది అమాత్సర్యం అంటే అర్థం. అది వాడికంత వచ్చిందా నాకు రాలేదే, వాడికైనా నేను కాదా అనుకోవడం మాత్సర్యం. అది లేకుండా ఉండడం అమాత్సర్యం. అనీర్ష్య, ఈర్ష్య కూడా అలాంటిది. ఈసు ఇంకోటితో పోల్చి చూసుకుంటే కలిగేటటువంటి దుఃఖము ఇత్యాది భావాలన్నీ కూడాను ఈర్ష్య అనిపించుకుంటాయి. అవి లేకుండా ఉండడం. శీలమేవచ, శీలం క్యారెక్టర్. ఇవి ఉన్నటువంటి వాడు కూడా దుర్గాణ్యతరత్యాసు, వాడు కూడా దుర్గతి నుంచి బయటపడతాడు సుమా. ఇందులో కేవలం బాహ్య సాధనలే చెప్పకోకుండా అంతరంగ సాధనలు చెప్తున్నాడు చూడండి. బహిరంగ అంతరంగ రెండు సాధనలు ఉంటాయి. బహిరంగం అంటే మీరు జపము, తపము, యజ్ఞము, దానము, ఇవి బహిరంగములు. అంతరంగం అంటే సత్యము, అహింస, అక్రోధము, ఇవన్నీ అంతరంగ లక్షణాలు. కనుక మనం ధరించాలంటే బహిరంగ సాధనలు ఎంత అవసరమో అంతరంగ సాధనలు అంత అవసరము. అదే దేవాలయాలు, తీర్థాలు ఎంత అవసరమో అంతరంగంలో ఇవి కూడా అంత అవసరం. అంటే ఏదో ఒకటి ఉంటే సరిపోదు, రెండు కలిసి పెడుతూ ఉంటారు ఇక్కడ. పైగా ఇప్పుడు నేను చెప్పినదంతా అయం చేవ సనాతన, ఈ ధర్మము సనాతనము సుమా. సనాతనమైన విషయాలు చెప్తున్నాను. అంటే ఆ రోజుల్లో అయితే చెప్పారు కానీ ఈ రోజుల్లో కుదురుతాయండి అంటే ఏ రోజుల్లోనే కుదిరేదానికే సనాతన ధర్మం అని పేరు తెలుసుకోండి. అది అయం చేవ సనాతన. అస్మిన్ ధర్మే స్థితో రాజో నరో భద్ర అని పశ్యతి. ఈ ధర్మములందు ఎవడుంటాడో ఆ మానవుడు భద్రమును చూస్తాడు సుమా. అంటే వాడు శుభాలని వాడు చూస్తాడు సుమా అని వివరిస్తూ ఇవన్నీ చెప్పే విద్యలు అని చెప్పబడతాయి. ఇలాంటి విద్యలు 18 ఉన్నాయని చెప్తున్నాడు. ఇది మహాభారతంలో విద్యలు లిస్ట్ ఇచ్చాడు. విద్యలు అంటే నాలెడ్జ్ సోర్సెస్. మన సంస్కృతిలో మహాభారత కాలానికి ఎన్ని విద్యలు ఉన్నాయి చూడండి. మహాభారత కాలానికే ఉన్నాయి, అంటే తత్పూర్వం నుంచి ఉన్నాయి. ఇవి ఆర్ష విద్యలు అని చెప్పుకుంటారు. అంటే ఋషులు ఇచ్చిన విద్యలు ఎన్నాయి చెప్తున్నాడు. 18 ప్రధాన విద్యలు. ఇవి కాక లౌకిక విద్యలు కూడా కలిపితే 64 విద్యలు ఉన్నాయండి. ఈ 18 అందులో భాగం. 64 విద్యలు అంటే స్టడీ చేసి తెలుసుకోవాల్సినవి. 64 కళలు. 64 కళలు అంటే వృత్తి రూపంగా మనం చూపించేవి 64 వృత్తి కళలు. 64 విద్యలు, 64 వృత్తులు. ఇవి చతుషష్ఠి విద్యలు అంటారు. ఇక్కడ ఇన్ని విద్యలు మనకున్నాయి. కానీ భారతదేశం విద్యల దేశం అనే విషయం మనకు తెలియదు. కనీసం 18 విద్యలు పరంపరగా వచ్చిన చెప్తున్నాడు ఇక్కడ. వినుము ఋగ్వేదాది వేదము 4 వేదాలు. కల్పాదులైన అంగంబులు 6. కల్పాదులైన అంగంబులు అంటే శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్ప 6. ఇవి శాస్త్రాలండి. చూసారా? ఒక్కసారి పిల్లలకి ఇదొక్కటి చెప్పండి. ప్రతివాడు అహంకరించి ఏముంది నీ ధర్మం అంటే ఇంత ఉంది నా ధర్మం, దానిలో ఒక్క పేజీ కూడా నీకు తెలియదు చెప్పండి. 4 విద్యలు, 6 అంగములు. విద్యలకు అంగములని అంటే వేదములకు అంగములు షడంగాలు అంటారు. శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పములు. అందులో ఏముంటాయని చెప్తే సమయం సరిపోదు. ఒక పదం ఎలా పుట్టిందో చెప్తుంది వ్యాకరణం. జ్యోతిష్ శాస్త్రం కూడా అందులో అంగం. జ్యోతిర్విజ్ఞానం. జ్యోతిర్విజ్ఞానం అంటే జ్యోతిషాలు చెప్పడం కాదు, అంతరిక్ష విజ్ఞానం. దాని ఆధారంగా ఫలాలు చెప్పవచ్చు, అది తర్వాత శాస్త్రంలో ఒక భాగం. కానీ జ్యోతిర్విజ్ఞానం అంతా ఉన్నది. అంటే రాసుల గురించి, భగణాల గురించి ఇవన్నీ మాట్లాడినది వేదమే. ఎన్ని విషయాలు చెప్తుందో. నక్షత్రాదుల పేర్లని వేదం నుంచి తీసుకున్నాం మనం. ఇక్కడ గ్రహముల గురించి ఎన్నో విషయాలు మనకు కనబడతాయి. కనుక జ్యోతిర్విజ్ఞానం కూడా ఉన్నది. ఇది పెద్ద శాస్త్రం. శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పం. కల్పం అంటే మంత్రాన్ని ప్రాక్టికల్గా యజ్ఞాది రూపాల్లో ఎలా చూపించాలని చెప్పేది కల్పం. అదేవిధంగా మంత్రముల అక్షరములు ఎలా ఉత్పన్నములయ్యాయి, ఏది ఎలా పలకాలని చెప్పే శిక్ష. గ్రామాన్ని చెప్తుంది వ్యాకరణం. ఛందస్సు అంటే మీటర్ని తెలియజేస్తుంది. వీటన్నిటికీ శాస్త్రములు ఉన్నాయి. శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పములు ఎన్నయ్యాయి? 6, 4, 10. పురాణంబులనీను ఒక విద్య అన్నాడు ఇక్కడ. లెక్కలో చూడండి, పురాణాలను కలిపి ఒకే విద్య అని చెప్పాడు ఇక్కడ. అంటే మహాభారత కాలానికి ప్రాచీనంగా పురాణ విద్య ఒక్కటే. వేదాన్ని 4 భాగాలుగా చేసినట్లే పురాణమును తర్వాత అయినా 18 భాగాలుగా విభాగం చేశాడు వ్యాసుడు వారు. అంటే పురాణం అతను రచించలేదు, దీన్ని బట్టి తెలుస్తున్నది. 18 మహాపురాణం, 18 ఉపపురాణములు. కానీ కలుపుకుని ఒకటే, పురాణ విద్య ఒక్కటే. ఎందుకంటే ఉపనిషత్తుల్లోనే పురాణముల ప్రస్తావన వస్తుంది. అంటే వేదముల్లో అంతర్భాగంగానే పురాణములు చెప్పబడుతున్నాయని అర్థం ఇక్కడ. అంటే పురాణ విద్య ఒక విద్య అన్నాడు. సర్వన్యాయ విస్తరంబు, న్యాయశాస్త్రం. చూడు ఎన్ని శాస్త్రాలు మనకున్నాయో. న్యాయశాస్త్రాల ప్రవర్తకుడు గౌతముడు. న్యాయ విస్తరంబు. దాని తర్వాత మీమాంస, మీమాంసా శాస్త్రం. ఈ మీమాంసలో 2 భాగాలు తీసుకోవాలి మనం. పూర్వభాగం పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. కలిపితే ఎన్ని అంటే 14 విద్యలయ్యాయి. 14 విద్యలయ్యాయి. వీటితో పాటు వైద్య శాస్త్రం. చూసారా? వైద్య శాస్త్రం అప్పటికి చెప్పబడింది. ఆ వైద్యమే వేదం నుంచి డిరైవ్.
ఏ వేదం నుంచి ఏ శాస్త్రం డిరైవ్డ్ అంటే ఉపవేదాలని పేరు. కానీ వైద్యం కూడా ఉపవేదంగా చెప్పబడుతోంది. మనం దాన్ని ఆయుర్వైద్యం, ఆయుష్ని పెంపొందించే వైద్యం ఇక్కడ. ఇది అనేక రకాల భాగాలతో ఉంటుంది. ముందు రోగ నిదానం, డయాగ్నైజ్ చేయడం, తర్వాత చికిత్స చేసే పద్ధతి, అనేక విషయాలు చూపిస్తున్నాడు. అసలు ఒక్కొక్క రోగం ఏ ప్రకృతుల వల్ల వస్తాయో చెప్తాడు అందులో. అంత స్పష్టంగా చెప్పారు కనుక కొత్తగా ఏమి దాన్ని కలపాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని పరిశోధించి మనం నేటి తరానికి అన్వయించవలసిన గొప్ప వైద్య విద్య. చిత్రం ఏంటంటే మనకు విద్యల దేశాన్ని మరిచిపోయేటట్టు చేశారు పరాయి వాళ్ళు. ముందొచ్చిన గుప్పంతా ఏం చేశారంటే సర్వనాశనం చేసి పెట్టేశారు, ధ్వంసము తగలబెట్టుట. అవి అధ్యయనం చేయాలన్నా మనశ్శాంతి లేకుండా కూర్చొని దాని మీద పరిశీలించాలన్నా భయం ఏర్పడేటట్టు చేసేసారు. మొదటి వాళ్ళు వచ్చి చేసింది అది. తర్వాత వాళ్ళు వచ్చి చేసి మీ విద్యలే లేవు, మీరు ఆటవికులు, మీకు అనాగరికులు, మేమేమీ ఇస్తామని చెప్పేశారు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోతూ వాళ్ళలాంటి తలకాయలే పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. దాని తర్వాత మనకి అదే కంటిన్యూ అవుతూ నేటికి మనం విద్యలుగా ఏమి అధ్యయనం చేయట్లేదు. ఇవి ఆలోచించవలసిన అంశం. భీష్ముడు చెప్తున్నాడు ఈ విషయాలు ఇక్కడ. అందుకే వైద్యం మతశాస్త్రమా చెప్పండి? కావాలంటే ప్రపంచం ఆయుర్వేదం వైపు తిరుగుతోంది. ఇప్పుడు యోగా వైపు తిరిగింది, ఇంకా ఆయుర్వేదం వైపు తిరుగుతుంది. ఇప్పుడు యోగా డే పెట్టండి, ఎప్పుడు ఆయుర్వేద డే వస్తుంది అండి. అయితే దాన్ని విశాల హృదయంతో ఆవిష్కరించగలగాలి. పైగా అహంకారం వదలాలి. అనేక రకాల ఆభిజాత్య అహంకారాలు కదా, అగ్రదేశ అహంకారాలు ఉన్నాయి, అవన్నీ వదిలితే కానీ బయటపడదు ఇక్కడ. కానీ వైద్యము కోదండ విద్య, దీన్ని ధనుర్విద్య అంటారు. ఈ ధనుర్విద్య అంటే ఆయుధ విజ్ఞానం. దీనికి అనేక రకాలు ఉన్నాయి. కొందరు వెక్కిరిస్తుంటారు, అన్ని వేదాల్లో ఉన్నాయి షా, మనవాళ్ళే. పరిశీలించకుండా మాట ఎందుకంటావు? ఉన్నాయేమో. పరిశీలించకుండా ఏది అనకూడదు, కనీసం ఆ సెన్స్ ఉండాలి కదండి. చాలా కాలం క్రితం హిట్లర్ కాలంలో భారతదేశంలో తెలుగునాట నుంచి ఒక పండితుడు తీసుకెళ్ళేవాడు. ఇందిరాగాంధీ పాలనలో ఒక అంబాసిడర్ అక్కడికి వెళ్ళినప్పుడు జర్మనీకి ఆయన అక్కడ ఉన్న మ్యూజియం చూపించారు. ఆ మ్యూజియంలో ఒక వేద పండితుడు ఫోటో ఉంది పెద్దది. అది చూసారు, ఎవరు ఈయన అని అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, హిట్లర్ కాలంలో ఒక వేద పండితుడిని అక్కడ తీసుకెళ్ళి ఆ వేద మంత్రములంతటినీ డీకోడ్ చేయించుకుని ఆయన ద్వారా అస్త్ర విజ్ఞానం, శస్త్ర విజ్ఞానం నేర్చుకున్నారు అక్కడ. దాన్ని బట్టి ఆయన పేరు కూడా దండిభట్ల విశ్వనాథ శాస్త్రి పేరు కూడా ఉందండి ఇక్కడ. ఇలా ఎన్నున్నాయో. అప్పుడెప్పుడు సోమకాసుడు విద్యలు ఎత్తుకుపోయి అన్నారు, కానీ అలాంటి సోమకాసుడు అందరూ ఎత్తుకుపోయి చెప్పడంలో నేనేమి సంకోచించను, నాకు ఆధారాలు నాకు ఉన్నాయి. అందుకే ధనుర్వేద విద్య చెప్తా. ధనుస్సు అంటే మాటికి ధనుస్సు ఎత్తు కొట్టడమే కాదు. ధనుస్సు అనే శబ్దానికే అవతలవాన్ని శిక్షించి బాధించే పేరు ధనుస్సు అనేటువంటిది. శాపం అనే దానికి ధనుస్సు అనే పేరు పెట్టుకుంటున్నాం మనం. కానీ అన్ని ధనుస్సులే, వెపన్స్ అన్ని ధనుస్సులే, తెలుసుకోండి ఇక్కడ వెపన్స్. అందుకే ఇప్పుడు మనకి అగ్ని, క్షిపణి ఇవన్నీ కూడా మన పేర్లతో వస్తున్నాయి. సంతోషం. వీటికి కావాల్సిన శాస్త్రములు ఎన్నో ఉన్నాయి. అయితే ఇది వేదాలలో ఉండి అక్కడ ఆగిపోలేదు. ఫర్దర్ రీసెర్చ్ చాలా జరిగిందండి వాటి మీద. జరిగిన బుక్స్ వచ్చాయి, వాటిలో తగలబెట్టేశారు, కొన్ని మాత్రం మిగిలే. పేర్లు వింటూ ఉంటాయి. సమరాంకణ సూత్రధార భోజ మహారాజు రాశాడు. అందులో అస్త్ర ప్రక్రియలు ఉన్నాయి. వైమానిక శాస్త్రం భరద్వాజుడు రచించినది. ఇప్పుడు వాటి ఆధారంగా కొన్ని మెటల్స్ అవి తయారు చేయడం కూడా జరుగుతోంది. చేసి చూపించారు కొంతమంది. ఊరికి ఉన్నాయని చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా కూడా చేసి చూపించారు. మొత్తానికి కొన్ని వందల సంవత్సరాల దాడిలో మనం ఎన్నో కోల్పోయాం. భారత కాలం నాటికి ఇక్కడ చూపిస్తున్నాడు. ఎందుకంటే ఒక విశ్వవిద్యాలయం తగలబెడుతుంటే 3 నెలల పాటు తగలబడింది భారతదేశంలో. నలంద విశ్వవిద్యాలయం ఎన్ని పోయి ఉంటాయో మీరు ఆలోచించుకోండి. ఇక్కడ ఎన్ని విధ్వంసాలు. బాగా అవి పోయాయి, ఒకప్పుడు ఉండేవని ఎరుకు కూడా లేకుండా బ్రతికిస్తాం ఎన్నాళ్ళు. మనం కనీసం పుస్తకాలు చదవనివ్వలేదు, తెలుసుకోనివ్వలేదు. పోతూ ఉన్న గ్రహించలేకపోతున్నాం. అందుకే ఆలయాలు ధ్వంసమైపోయాయి, శాస్త్రాలు ధ్వంసమైపోయాయి. శాస్త్రాన్ని పుక్కిట్లో పెట్టి ప్రజలకు బోధించే వాళ్ళని ఊచకొత్తల కోసం సంహరించారు ఎన్నో కూడా. ఎన్ని దాడులు జరిగాయి. అసలు విద్యలు వింటూ ఉంటే ఏమైపోయాను. కనీసం వేదన కలిగిన ఈ ప్రవచన ఘోషకు అర్థం ఉన్నట్లంటే వేదమైనా కలగాలి కనీసం. గాంధర్వ విద్య, దాని తర్వాత చెప్తున్న సంగీత శాస్త్రం. సంగీత విద్య ఎంత ఉన్నదో మనకి. శాంతధర్మ సంగీత శాస్త్రం ఇప్పుడు మన వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. ఇంకా చాలా సంగీత శాస్త్రం విస్తారంగా వచ్చింది. వీడు మూలములు శాస్త్రములు వేదాదులు కింద ఎలా ఉన్నాయో చూపించారు. మా త్యాగయ్యని అడిగితే ఆయన చెప్పిస్తాడు. ఎందుకంటే సంగీతంలో ఆయన మించిన వాడు కూడా లేడు కదా. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సామనిక మజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాల వాల మాంపాలయ సామజ వరగమన అన్నాడు. వేదశిరో మాతృజ సప్తస్వర నాదాచల దీప స్వీకృత యాదవ కుల మురళి అంటూ సంగీతం యొక్క ఆరిజిన్ అని చూపించాడు. మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం సరిగమ పదని వరసప్తస్వర విద్యాలోలం
విదలిత కాలం విమల హృదయ చాగరాజపాలం నాద తనుమనిషం శంకరం అన్న మహానుభావుడు చెప్పాడు. గంధర్వ విద్యా స్వరూపం అంతా చెప్పబడుతుంది. ఎక్కడెక్కడ ఎలా చెప్పిందంటే నాదం ఉత్పత్తి గురించి కూడా చెప్పారండి. అంత సైన్స్ ఉంది. నాదం ఎలా ఉత్పన్నమవుతుంది, అక్షరం ఎలా ఉత్పన్నమవుతుంది, నాదా అనే సౌండ్ ఎందుకు వచ్చింది అంటే నా అనేది ప్రాణశక్తి అని తెలియజేస్తుంది, దా అనేది అగ్నిశక్తి అని తెలియజేస్తుంది. ఈ రెండింటి రాపిడి వల్ల శబ్దం పుడుతుందిట. దాన్ని సాంగధనుడు చెప్తే అది తీసుకుని నకారం ప్రాణనామయనం దకార మనలం విదుహు అంటే ప్రాణానల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరములయ్య వరిగే అంటాడు మహానుభావుడు అని సంగీత శాస్త్రం గురించి తానే తెలియజేశాడు మ్యూజికాలజీలో. దీన్ని బట్టి గంధర్వ విద్య ఎంత ఉండేదో చూడండి. అవి కొద్దిగా భాగమని ఇప్పుడు మనం మిగిలాయి, ఎంత ఉండేదో. తర్వాత అర్థశాస్త్రము అది నీతి విద్య. అర్థశాస్త్రము ఆ తర్వాత చెప్పబడుతున్నది, అది నీతి విద్య అన్నాడు. అర్థశాస్త్రం అంటే కేవలం ఎకనామిక్స్ అనే కాకుండా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కలుపుకొని అర్థశాస్త్రం అనిపించుకుంటుంది. అది కూడా మనకున్నది వేదముల యందున్నది, పురాణముల యందున్నది. వీటి సారం తీసుకుని దాని శాస్త్ర మర్యాద ఏర్పరిచినటువంటి వాడు ఎవరు అంటే కౌటిల్యుడు అర్థశాస్త్రం. అది కూడా ఉందనైనా మీకు తెలుసా? ఎకనామిక్స్ చదివే వాళ్ళందరూ కూడా ఆడమ్ స్మిత్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటారు. వాళ్ళు కౌటిల్యుడిని మర్చిపోయారు. టైమింగ్ చూసినా కౌటిల్యుడు తర్వాత వాడే. ఆఖరికి కనబడుతున్న సత్యాన్ని నొక్కేస్తారేమిటో అర్థం కాదండి. కనీసం స్పందన కూడా లేదు మనకి. కౌటిల్యుడు ఇచ్చాడు అర్థశాస్త్రం. ది ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరు అవుతారు? కౌటిల్యుడు అవుతాడు. అర్థశాస్త్రం ఒక్కసారి చదవండి. సంస్కృతంలో ఉంది కనుక అది పురాణం కూడా వ్యాసపీఠం మీద పెట్టేసుకున్నారు. అది ఎటువంటి సైన్సో అది బాగా చదువుకోవాలి. ఇక్కడ అంత సైన్స్ ఉంది అందులో. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంతా చెప్పాడు. దీన్ని బట్టి ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉండేది మనకి. అయితే మనకి రాజ్యాంగాలు నిర్మాణం చేసినప్పుడు వాటిని స్టడీ చేయలేదు. అది బాధగా కలిగే అంశం. మనకు వ్యవస్థ ఉందని కూడా మనకు తెలియలేదు. ఎందుకంటే పడమటి వాళ్ళు వదిలేసిన కళ్ళజోడు తర్వాత పెట్టుకున్నారు. అందరూ పాశ్చాత్యులు వదిలేసిన కళ్ళజోడు పెట్టుకుని చూశారు. అది వచ్చింది బాధ ఇక్కడ. వాళ్ళు ఏ రంగుటద్దాలు వదిలేరో అవే చూశారు ఇక్కడ. కానీ మొత్తం ఇప్పుడు ఈ విద్యలన్నీ చెప్పాడు. మీమాంస వరకు 14 విద్యలైతే వైద్యం, ధనుర్వేదం, గాంధర్వ విద్య, అర్థశాస్త్రముకు నీతి విద్య అన్నాడు. ఇవి 4 కలిపి తత్సహిత వృత్తి వెలయగా 18 విద్యలు అభముడేర్పరచే జగత్రయ హితము కొంటే నువ్వు భగవంతుడు ఇచ్చాడయ్యా అన్నాడు. ఇలాంటి మాటలు కూడా ఒప్పుకోం ఆధునికులు. భగవంతుడు కూడా ఏంటండి, మనుషులు కూడా రీసెర్చ్ చేస్తుంటాడు. ఆ మనిషికి బుద్ధి ఇచ్చింది భగవంతుడే కదా ఇక్కడ. అది ఈశ్వర కృప వల్ల లభించే ఈ విద్యలు అన్నాడు. అది భారతీయ సంస్కృతి విద్యలన్నీ భగవంతుడి నుంచి వచ్చినవి అని భావిస్తారండి. ఇది చెప్తూ నాయన మరొక వృత్తాంతం చెప్తున్నాను నేను. మాంధాతృ చక్రవర్తి నాభాగుడని ఋషి వీరు కొన్నాళ్ళు చర్చ చేసి కొన్ని విషయాలు మాట్లాడుకున్నారు. అందులో నీకు పనికొచ్చేది ఒక విషయం చెప్తున్నాను చూడు. ఈ సబ్జెక్ట్ నేను ఎక్కడ చెప్పానంటే, నువ్వు రాజస్వ యాగం చేసావు, చాలా బాగా జరిగింది అంటున్నది ఎవరు? భీష్ముడు. అందుకే నువ్వు రాజస్వ యాగం చేసావు ధర్మరాజుతో అంటున్నాడు. కాదు మనం వీటిలో పడిసి అసలు విషయం మర్చిపోతామని వీటిలో పడిపోయి మనకు గుర్తు చేశారు ఇక్కడ అంటున్నాడే. ధర్మరాజు నువ్వు రాజస్వ యాగం చేసావు కదా, అప్పుడు నీకు వచ్చినటువంటి వైభవం సామాన్యమా? అందరికీ బంగారు పళ్ళెలలో భోజనం పెట్టాడు. అయిన తర్వాత కడిగేసి అక్కడ పెట్టండి అనకుండా కడుక్కుని ఇంటికి తీసుకెళ్ళి అన్నాడు. వాళ్ళందరినీ కూడా అంత దానం చేశాడు. ఎంత సంపద వచ్చిందో. ఈ సంపద అంతా చూసి సభలోకి వచ్చి తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత హస్తికి వచ్చిన తర్వాత దుర్యోధనుడు చాలా బాధపడిపోయి నిండు సభలో వాడికి ఇంత సంపద ఎలా వచ్చిందో ధర్మరాజు కూడా బాధపడుతున్నాడు. ధృతరాష్ట్రుడికి లోపల హానిగా ఎగురిపోతున్నా కళ్ళు మూసుకుని ఏం అరగనట్టున్నాడు. చాటుకెళ్ళి దుర్యోధనుడు సపోర్ట్ చేస్తారు కానీ నిండు సభలో మాత్రం సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే భీష్ముడు ఉన్నాడు కదా, విదురుడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, వీళ్ళు తిడతారు, అందుకోసం కూర్చున్నాడు. అప్పుడు భీష్ముడు సమాధానం చెప్పాడు. అతనికి ఇంత ఐశ్వర్యం రావడానికి కారణం ఏంటో తెలుసా? నేను చెప్తాను. నేను ఐశ్వర్యం నిలవాలంటే ఒకడు ఉండాలి సుమా. దాని పేరు శీలం. అది ఉంటే ఐశ్వర్యం తనంత తాను వస్తుంది. ఒకప్పుడు అసుర చక్రవర్తి ఒకడు ఉండేవాడు. వాడు గొప్ప సంపన్నుడు. లక్ష్మి ఆయన దగ్గర ఉండేది. ఆ సమయంలో అసురులపై వైరం కలిగినప్పుడు ఇంద్రుడు అక్కడికి వచ్చి నాకు దానం ఇవ్వన్నాడు. మారువేషంలో వచ్చి, దానం అనే స్వభావం ఉంది కనుక నీకేం కావాలని అడిగాడు. ఒక్కొక్కటి ఇస్తున్నాడు, ఇది కాదు కావాల్సిందని. మరి ఏం కావాలంటే నీలో శీలం అనే లక్ష్మి ఉంటుంది, దాన్ని నాకు ఇచ్చే అన్నాడు. అంటే శీలం వల్ల వచ్చినటువంటి శక్తి ఏదేందో నాకు ధారపోసే అన్నాడు. ఇక్కడ మనస్సులో నేను నీకు ఇస్తున్నా అంటే వెళ్ళిపోతాయండి కొన్ని. ఇక్కడ ధారపోసేయి అనగానే ధారపోసాడు. ధారపోయగానే అన్ని సంపదలు వెళ్ళిపోయాడు దగ్గర నుంచి. అంటే ఇంద్రుడు ఎందుకు తప్పు చేసేది ఇవన్నీ వెతక్కండి. కథలో అసలు మర్మం ఏమిటంటే శీలాన్ని బేస్ చేసుకుని ఐశ్వర్యాలు ఉంటాయి. ఇది శీలం చాలా ప్రధాన సుమా అన్నాడు ఇక్కడ. ఆ శీలం ధర్మరాజు దగ్గర ఉంది కనుకనే ఆయన ఐశ్వర్యాలు వచ్చాయి. తాత్కాలికంగా వాళ్ళకి కష్టాలు వచ్చినా శీలం ఉన్నవాడికి ఎప్పటికైనా విజయం వస్తుంది. ఇది నేను అప్పుడు చెప్పాను ఏ సభలో.
అయితే శీలం అంటే డెఫినేషన్ ఏమిటి అది కూడా చెప్పాలి కదా. శీలం అంటే క్యారెక్టర్ మాట చెప్పేశాం. శీలం అనే దానికి చక్కటి డెఫినేషన్ చెప్తున్నాడు. అద్రోహ సర్వభూతేషు కర్మణ మనసా గిరా. కర్మతో కానీ, చేతతో కానీ, మనస్సుతో కానీ, వాక్కుతో కానీ ఇంకొకరి పట్ల ద్రోహ బుద్ధి ఉండకూడదు, ద్రోహం తలపెట్టకూడదు. అనుగ్రహశ్చ దయ ఉండాలి. దానంచ ఇవ్వగలిగే లక్షణం ఉండాలి. ఎప్పుడు ఇవ్వగలిగే, ఎప్పుడు ఏం పుచ్చుకుంటామా అని కాదు, ఏం ఇస్తామా అనే స్వభావం ఉండాలి. ఇక్కడ అనుగ్రహశ్చ దానంచ శీలమేత ప్రశస్యతే. దీన్ని శీలం అంటారు. సుమా నిర్వచనం ఎంత చక్కగా చెప్పాడు. ఇది శీలం. ఇలాంటి శీలం ఉన్నవాడికి ఐశ్వర్యం తప్పకుండా ఉంటుంది. అది శీలం అనేది ఉంటే దానివల్ల వచ్చేది సత్యము, వృత్తము ఇవి ఏర్పడతాయి. అంటే సత్యరక్షణ వస్తుంది శీలం ఉన్నవాడికి. వృత్తం అంటే ప్రవర్తనా సరళి చాలా బాగుంటుంది సుమా. ఇవి వాడికి బలాన్ని ఇస్తాయి. దాన్ని బట్టి సంపదలన్నీ ఉంటాయి. యద్యప్యశీలా నృపతే ప్రాప్నువంతి శ్రియం క్వచిత్ నభుంచతే చిరంతాత సమూలాశ్చ నశ్యంతితే సమూలాశ్చ న సంతితే. దీని అర్థం ఏంటంటే శీలం లేనివాడికి ఒకవేళ ఐశ్వర్యం వచ్చినట్టు కనబడ్డా అది ఎక్కువ కాలం ఉండదు సుమా. ఆ సంపద వాడికి ఎక్కువ కాలం ఉండదు, వాడు ఎక్కువ అనుభవించలేడు కూడా. అవి దెబ్బతింటాయి. కనుక తాత్కాలికంగా వాడికి ధర్మం లేకపోయినా సుఖపడుతున్నాడండి అంటే పూర్వపుణ్యం వల్ల వచ్చి ఉంటుంది. ఇప్పుడు లేదు కదా శీలం, తర్వాత దెబ్బతింటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము అంటూ శీలము ధర్మమున్నిటికీ మూలమని చాలా అద్భుతమైన అంశాన్ని ప్రస్తావన చేసి తర్వాత విశేషంగా మాట్లాడుతూ చెప్తున్నటువంటి అంశం ఏమిటి అంటే, నాయన సదాచారం అంటే ఏమిటో వివరిస్తున్నాను విను అంటూ ఆచారం గురించి చెప్తూ ఇంతవరకు చెప్పిన దాంట్లో పాపం పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి అని చెప్పావు కదా. అటువంటప్పుడు పాపం పోయే పద్ధతి ఎలాగ? ఏదో పాపం చేసాం, బయటపడాలనుకున్నాం, అప్పుడు ఏం చేస్తే పోతుంది పూర్తిగా? ఇందాక చెప్పినవన్నీ పాటిస్తూ ఒక పాపం చేసాం, దానికి బయటపడాలనుకుంటాం. ఇది గొప్ప విషయం తెలుసుకోండి. అంతేగాని పాపం చేసాం కనుక నాశనమైపోవాలనుకోకూడదు. ఇంత పాపం చేశాను నాకేం గతి ఉంది అని ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు. అది ఒక డిప్రెషను. తప్పు చెయ్యొద్దురా బాబు అంటూ ఒక డిప్రెషను. అయ్యో తప్పు చేసేనైనా బాధపడితే మరొక డిప్రెషన్. డిప్రెషన్కి వెళ్ళక్కర్లే. ఒకవేళ తప్పు చేశాను అనిపిస్తే దాని నుంచి ఎలా మనం బయటకు వచ్చేవచ్చు, దానికి ఒక మంచి ఉపాయం చెప్తున్నాడు. మంచి మాటలు ఇవి. దురితము చేసి పాపమున తూలిన ఇంకుటు సేయనన్మతిన్ బొరసిన ధర్మ సంచరణ బుద్ధియ మేలని ఊదినన్ క్రియాపరుడయ మేలు చేసినను పాదము పాదముగా క్రమంబునన్ విరియు సమస్తము తదభివిష్ట కళంకము నిర్భయంబుగన్. తిక్కన గారు ఎంత అందంగా చెప్తున్నారో దాన్ని మనకు అర్థమేంటి చెప్పుకున్నాం. ఒకవేళ ఏదో తప్పు చేసామనుకోండి, ఆ తప్పు చేసిన తర్వాత అయ్యో చేసేనే అని పశ్చాత్తాపడితే పావు భాగం పోతుంది. పాపం పశ్చాత్తాపడితే కొంతమంది పశ్చాత్తాపే ప్రాయశ్చిత్తం అంటారు కానీ పూర్తి ప్రాయశ్చిత్తం కాదు. పశ్చాత్తాపడితే పోయేదంతా పావు భాగం పోయింది. ఇంకా ఎప్పుడూ చెయ్యను అనుకుంటే మరొక పావు భాగం పోయింది, అంటే సగం పోయింది. కానీ అయ్యో చేసేనే బాధపడితే పావు భాగం. ఇకపై చెయ్యను, అందుకే ఇంకిటు సేయనన్ మతిన్ బొరసిన, ఇంకా చెయ్యను. మూడవది ఏంటంటే ధర్మం చేయడమే చాలా మంచిది కనుక ధర్మం చేస్తాను అని నిర్ణయం చేసుకుంటే ముప్పాది భాగం పోయింది. ఇంకెంత మిగిలింది? పావు భాగం. అది ఎలా పోతుందంటే క్రియాపరుడయి మేలు చేసినన్. అప్పుడు ధర్మం చేసేదనుకోండి మిగిలిన పావు భాగం పోతుంది. కనుక ఊరికి నేను కూర్చుని అయ్యో ఎలా పోతాయి అని కాదు, ఈ 4 చేసి పోగొట్టుకోవచ్చు సులభంగా. ఎంత చక్కటి పరిష్కారం చెప్పాడు. అయితే వెంటనే ఇప్పుడు నేను చెప్పినది ఏంటంటే, ఈ చెప్పినవన్నీ కూడా ఇంద్రుడు ఒకప్పుడు అడిగినప్పుడు బృహస్పతి చెప్పాడయ్యా అనుకోండి. ఎవరు చెప్పారో ప్రమాణం చూపిస్తున్నాడు. మరి తెలియకుండా చేసిన పాపాలు ఇంకా ఎలా పోతాయి అన్నాడు. ఇక్కడ తెలియకుండా పుణ్యాలు చేస్తావు కదా, వాటి వల్ల పోతాయి. ఎంత చక్కటి పరిష్కారం చెప్పాడు ఇక్కడ. అందుకే మనం తెలిసి తెలియకుని పాపాలు చేస్తాం, మరి తెలిసి తెలియ పుణ్యాలు కూడా చేస్తాం కదా, వాటి వల్ల పరిష్కారం వస్తుంది అని వివరిస్తూ తర్వాత విశేషంగా అసలు పాపం ఎందువల్ల చేస్తారు, పాపం అంటే చెడు పని, పాపం చేయడానికి అసలు కారణం ఏంటి? ఎన్నో కారణాలు ఉంటాయండి, కానీ ఏదో ఒక మెయిన్ కారణం చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాడు అద్భుతమైనది. ఎంత సైకాలజీ స్టడీ చేయకపోతే మాటలు వస్తాయని భీష్ముడి దగ్గర నుంచి అద్భుతంగా చెప్తున్నాడు. పాపస్య యదధిష్టానం తచ్చృష్వ నరాధిప ఏకో లోభ మహాగ్రాహ అన్నాడు. పాపానికి పెద్ద హేతువు లోభం, ఇది ప్రధానం. ఆ లోభం వల్లే కామం, క్రోధం ఇత్యాదులన్నీ మళ్ళగలుగుతాయి. కానీ కామానికి తమ్ముడు లోభమా, లోభానికి తమ్ముడు కామం వెతకద్దు, రెండు ఇంచుమించు ఒకటే. అంటే వస్తువు కావాలనేటువంటి తీవ్రమైన తపన, దాన్ని నాకే కావాలి,
అనేటువంటి తహతహ ఎన్ని కలిపి లోభం. ఇది కావాలంటే కామం అయిపోయింది, కానీ కామం ముదిరి లోభం అవుతుంది. అదే నిజానికి ఉన్నది కామం ఒక్కటేట, ఇంతమంది లేట. బాగుందండి, ఇది ఒకడే, 10 మంది అంటే భయం. ఒక్క కామం చాలా 5 సృష్టిస్తుంది అన్నాడు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు. అది కామంతో దగ్గరుండేది లోభము మోహము, క్రోధానికి దగ్గరుండేది మదము మాత్సర్యం. తెలుసుకోండి, ఇక్కడ అది కామం ముదిరిపోయి లోభం అవుతుంది. అది లోభమే అత్యంత ప్రమాదకారి. అది వినుము పాపములకెల్లను అధిష్టానంబు లోభము. దానివల్లే కామలోలతయును క్రోధంబు మత్సర ద్రోహంబులను పరధన దారవాంఛలు, పరధనాల మీద పరద్రవ్యాల మీద ఆసక్తి ఇవన్నీ లోపం వల్ల ఏర్పడతాయి. కానీ అన్ని పాపాలకు కారణం ఏమిటి? లోపం. అది పట్టింది దుర్యోధనుడికి. అది ఎగ్జాంపుల్ అక్కడే ఉన్నాడు పోయినవాడు. ఈ లోభం వల్లే వాడు ఇంత పని చేశాడు. అందుకే అది పరధన దారవాంఛలు దైన్యపాటు వ్రీడా క్షమా సత్య విముఖ భావంబులు. లజ్జ అన్నా సహనమన్నా సత్యం అన్నా విముఖత ఏర్పడుతుంది లోబికి. ఒకటి కావాలని తీవ్రమైన తపన పడింది అనుకోండి, పక్కవాడు చెప్పిన వెళ్ళు. మన లోకంలో చూస్తూ ఉంటానటువంటి పెద్ద లాజిక్లు తీస్తాడు, అసలు లాజిక్ దాని మీద లోభం, అంత ఇంకేమీ లేదు. కానీ ఇవన్నీ అడుగుతూ ఉంటాడు, ఏమీ లేదు, లోభమే ప్రధానమైనటువంటి కారణం. కానీ పనికి మాలు లాజిక్లు తీస్తూ ఉంటారు. ఇక్కడ లోభం చేత వాడికి క్షమ కోల్పోతారు, సహనం ఉండదు, సత్యం అంతకంటే ఉండదు. ఎవరైనా చెప్తే వాడికి విముఖ భావం ఏర్పడుతుంది. ఇవి కలిగి ధర్మంబు కలంచి నరుని ప్రైమాది ఎమిటికైనను గర్ధించు వానిగా సమకట్టు. ఏది చెయ్యడానికైనా వెనకాడని ఒక తీవ్రతనిస్తుంది ఈ లోభం అనేది. లోభంతో ఎలాంటి పాపానికైనా దిగుతాడు. అదే సర్వమునకు కారణం ఏంటి? లోభం. అది విడిచిపెట్టినటువంటి వాడే ధన్యుడవుతాడు ఆయన అని చెప్తూ, ఆ తర్వాత తపం అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి వివరిస్తున్నాడు. తెలుసుకోవాలి. మనం తపము సత్యం అని మాట్లాడతాం. తపం అంటే వినుమ అసన నిగ్రహము. తపము అంటే తపో నాసనాత్ పరం, నా అసనాత్ పరం. నా అసనం, అసనం అంటే ఆహారం. ఆహారాన్ని పుచ్చుకోకుండా ఉండడమే తపస్సు. అందుకే నేను తెగ ఉపవాసాలు చేస్తాను, దాని తపస్సు అనేది ఇక్కడ. అలాంటి అనవసరంగా చేసి లోపల నన్ను క్షోభ పెట్టుకుంటాడు భగవంతుడు, తెలుసా ఇక్కడ. అలాగే ఉపవాసాలు పూర్తిగా చెయ్యొద్దని నేను చెప్పట్లేదు. ఆయన వచ్చి చెప్పాడు నేను ఉపవాసాలు చేయొద్దు, అందుకే ఏకాదశి మానేశాను మళ్ళీ చెప్పొద్దు, ఆ పాపం నాకే. మనం అనుకుని ఈ ఆహారం గురించి చెప్పడం కాదు. ఆహారం అంటే అర్థమేమిటో శంకర భగవత్పాల్ వారు భగవద్గీతలో భాష్యం రాశారు. ఆహ్రియతే ఇది ఆహార. ఇంద్రియాలతో నువ్వేవి అనుభవిస్తావో అది ఆహారం. కళ్ళతో ఫలానా వస్తువు చూడాలనుకుంటావు కదా, చూసేది కంటికి ఆహారం, వినేది చెవికి ఆహారం. ఎప్పుడు వీటి వల్లే ఏదో వినాలని, ఏదో చూడాలని, ఏదో స్పర్శ చేయాలని. ఈ ఆహారాలు ఇంద్రియాలకి ఆకలి. కడుపు ఆకలి గురించి చెప్పట్లేదు, ఇంద్రియాల ఆకలి. ఆకలి తీర్చుకోవడానికి నువ్వు ఎలాగో బయట వస్తువులు వాడతావు, వాటిలో కంట్రోల్ ఉండాలి, నిగ్రహం ఉండాలి. ఆ నిగ్రహమే తపస్సు అన్నాడు ఇక్కడ. అది కానీ అసలు నిగ్రహంకు తపస్సు. అంతేకాదు కొన్ని రకాల దుఃఖాలు పోవడానికి పెద్దవాళ్ళు ఫలానా రోజు ఉపవసించు అంటాడు. అన్నపరిత్యాగం వల్ల కొన్ని పాపాలు పోతాయండి, ఇది కూడా శాస్త్రంలో చెప్తున్నారు. అందుకే మహర్షులు సాధనలు చేసేటప్పుడు ఉపవసించి చేస్తూ ఉంటారు. అయితే మన శరీర స్థితి బట్టి మనం ఇందాక చెప్పినట్టు ప్రాణరక్షణకు ఎంత అవసరమో అంత తీసుకుని నియమ పద్ధతిగా పాటిస్తే అది తపస్సే ఇక్కడ. అదే అసన నిగ్రహం తపస్సు అని చెప్పబడుతుంది సుమా. దీనివల్ల అనేక పాపాల నుంచి బయటపడవచ్చు. అలాగే సత్యస్వరూపం చెప్తున్నాను నేను. సత్యము 12 రూపాలుగా ఉంటుంది అన్నాడు. 12 రూపాలుగా ఉంటుంది సత్యం. సత్యం త్రయోదశ విధం సర్వలోకేషు భారత. అది సత్యంచ సమతా చైవ దమశ్చైవ నసంశయ అమాత్సర్యం క్షమా చైవ హ్రీః తితిక్ష అనసూయతి త్యాగో ధ్యానం అధా ఆర్యత్వం ధృతిశ్చ సతతం దయా అహింసా చైవ రాజేంద్ర సత్యాకారాస్త్రయోదశ. సత్యం బ్రహ్మ తపస్సత్యం స్వర్గం సత్యేన గచ్చతి. ఈ సత్యం అనే మాట ఎక్కువ వాడుతుంటాం మనం, కానీ సత్యానికి వైదిక నిరుక్తంలో బోల్డ్ అని అర్థం. సత్యం అంటే 3 కాలాలలోనూ ఒకేలా ఉండేది సత్యం, అంటే పరమాత్మకి సత్యం అని పేరు. ఇంకొక అర్థం సతీయం, ఆదిత్యుడు అన్నము ప్రాణము ఈ మూడింటి కలిపి సత్యం అంటారు. ఇది వైదిక అర్థం. మరి సత్యనారాయణుడు అంటే ఎన్ని విషయాల్లో చెప్తున్నాడు. కానీ సత్యములకు 13 అంగములు ఉంటాయి, ఇది కలిపి మొత్తం సత్యం. మొదటిది సమత, సమబుద్ధి కలిగి ఉండుట సత్యం యొక్క లక్షణం. అది సమబుద్ధి అంటే సుఖం కలిగిన దుఃఖం కలిగిన ఒకేలా ఉండగలగడం. అలాగే నావారు పైవారు అనే భావం లేకుండా ఒకేలా ఉండడం. ఈ సమ అనే శబ్దం గురించి భగవద్గీతలో మనం పరిశీలిస్తే రీసెర్చ్ టాపిక్ రాయొచ్చు.
ఎన్ని మార్లు వాడతాడండి? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అంటాడు ఒక చోట, సమత్వం యోగముచ్యతే అంటాడు మరొక చోట, ఎన్ని చోట్ల సమబుద్ధయ అంటాడు. ఇక్కడ సమ 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 శబ్దం అంత చక్కగా వాడాడు. అది సమత. ఇది నేర్చుకోగలిగారు, ప్రాక్టీస్ చేయాలండి. అంటే దుఃఖాలు కలుగుతాయి, సుఖాలు కలుగుతాయి, వాటికి తగ్గట్టు నువ్వు మారిపోతూ ఉంటే నీ అసలు స్వరూపం ఏమిటి? నేను ఇవాళ దుఃఖంగా ఉన్నానండి, ఇవాళ అండర్లైన్ పర్వాలేదు, ఎప్పుడు దుఃఖంగా ఉన్నానంటే తప్పు. అలాగే నేను సుఖంగా ఉన్నానండి, ఇవి మారిపోతున్నాయి. కానీ నీకు సుఖము దుఃఖం అనేది అంటిస్తున్నావు, నువ్వెవడివి? అంటే సుఖం దుఃఖంలో కూడా వాటికి లొంగకుండా ఉంటామనుకో, నీ అసలు రంగు బయటపడుతుంది. అది నీ అసలు స్వరూపం. ఇక్కడ అదే సమత్వం అనేది సత్యంలో ఒక భాగం. రెండవది దమము. దమము అనగానే ఇంద్రియ నిగ్రహం. అదే దమం గురించి చెప్తూ, దమేన సదృశం ధర్మం నాణ్యం లోకేషు సుశ్రమ. నిగ్రహం కంటే గొప్పదైన ధర్మం మనకు లేదు సుమా అన్నాడు ఇక్కడ. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, శమం అంటే అంతరింద్రియ నిగ్రహం. కాబట్టి మనోనిగ్రహం గురించి చెప్పకుండా బాహ్యేంద్రియ నిగ్రహం ఎందుకు చెప్పాడు? ఇది కూడా ఆలోచించాలి. ఇదేదో వేదాంతం అనుకోవద్దు, ప్రాక్టికల్గా చెప్తాం దీని గురించి. బాహ్యేంద్రియ నిగ్రహం ముందు ప్రాక్టీస్ చేయండి. ఎవడి మీద కోపం వచ్చేస్తుంది, కోపం మనసులోంచి వచ్చింది, కంట్రోల్ చేయలేపారు, అది బయటికి ఇంద్రియాల ద్వారా అప్లై కాకుండా, ఎక్స్ప్రెస్ కాకుండా నిగ్రహించుకోండి. ఇది చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు ఆ నిగ్రహం ఎంత పనిచేస్తుందో తెలుసా? కాసింత మీరు ఆగితే తర్వాత అయ్యో అప్పుడు చేయకపోవడమే మంచిదిలే అనిపిస్తుంది మీకు. ఒక వ్యక్తి మీద మహాకోపం వచ్చింది, చంపేద్దామని పట్టుకెళ్ళాడు ఆయుధం వాళ్ళ ఇంటికి, తలుపు కొట్టాడు. ఆయన ఇంట్లో లేడండి అంది వాళ్ళ ఆవిడ. వెంటనే ఇంటికి వచ్చేసాడు, ఎప్పుడు దొరుకుతాడో చంపుదామని. ఈ లోపల వార్త వచ్చింది, అతనిదేం తప్పే లేదుటండి అని. అప్పుడు అనుకున్నాడు, నేను తొందరపడి వాడిని ఏదైనా చేస్తుంటే ఏమయ్యేది. కనుక దమం ఎంత అవసరమో చూసారా? ఒక్కొక్కసారి ఆ నిగ్రహం అంత పనిచేస్తుంది. అందుకే దమము. ఇవన్నీ సత్యంకి సంబంధించిన అంశములు. అదే నేను ఎప్పుడు ముందు మాట్లాడతానంటే అది ఒకటే సత్యం కాదు. ఇక్కడ ఇవన్నీ కలుపుకుని సత్యం అని చెప్పబడతాయి. అదే సమత, దమము, తితిక్ష. తితిక్ష అంటే సహనం, అమత్సరము, ఇంకొకరి పట్ల మాత్సర్య బుద్ధి లేకపోవడం. హ్రీ అంటే సిగ్గు అని అర్థం. సిగ్గుపడిపోవడం అంటే మాటి ముడిచిపోవడం అని కాదండి ఇక్కడ అర్థం. సిగ్గు అనే మాటకు మంచి అర్థం ఏంటంటే అధర్మం చేయడానికి వెనకాడడం సిగ్గు అన్నాడు. గొప్ప డెఫినేషన్ పెట్టాడు ఇక్కడ. అధర్మం చేస్తే ఏదో వస్తుంది, కానీ అది రాకపోయినా పర్వాలేదు, కానీ అధర్మం చేయను. అది ఎవడో చెప్పకూడదు, నీ అంతా నీకు తోచాలి. దానికి లజ్జ అంటారు దీన్ని. లజ్జ భగవత్ లక్షణం. ఇక్కడ రాముడు సిగ్గుపడతాట. అధర్మ విషయం ప్రస్తావన వస్తేనే ఆయనకి దిగుప్స కలుగుతుంది. అది సిగ్గరితనం అంటే. ఇక్కడ అధర్మం చేయడానికి వెనకాడటం అనే స్వాభావిక లక్షణం పేరు హ్రీ. అంతేగాని అవతల వాడు చూస్తాడని చెప్పి వెనకాడటం కాదు, నీ అంతటి నీకే కలగాలి. ఇక్కడ దాని పేరు హ్రీ అంటారు. ధృతి అంటే నిలుకడ, దీని పేరు ధైర్యము అంటారు. అనసూయ. అనసూయ అనే మాటకు అర్థం ఏంటంటే ఇతరుల్లో గుణాలను కూడా దోషంగా చూసే దుర్లక్షణం పేరు అసూయ. అది లేకుండా ఉండడం అనసూయ. మనకు ఎవడో నచ్చలేదు అనుకోండి, వాడి గుణాన్ని కూడా మనం నెగిటివ్గా చెప్తాం. ఆ నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు. ఆ నెగిటివ్ థింకింగ్ లేకపోవడమే అనసూయ. ఆర్యత్వము అన్నాడు. ఆర్య అంటే 10 మంది గౌరవించే విధంగా బ్రతకడమే ఆర్యత్వం. అందుకని ఆర్య ద్రావిడ తెగలిల్లు అది పాశ్చాత్యులు కల్పించిన కల్పన. ఆర్య శబ్దానికి అర్థం ఏంటంటే 10 మంది గౌరవించే విధంగా బ్రతకడమే ఆర్య. ఈ ఆర్యత్వం అంటే ఇతరులు గౌరవించే విధానంగా బ్రతికే తీరు. తర్వాత అహింస, దానము. అదేవిధంగా ఈ చెప్పబడుతున్న ఇవన్నీ కూడాను సత్యము యొక్క మూర్తులు సుమా అన్నాడు. మొత్తం 13 మూర్తులు చెప్పాడు. ఇవి సత్యము యొక్క మూర్తులు కనుక వీటిని అనుష్ఠించిన వాడు సత్యాన్ని అనుష్ఠించినట్లే అని చెప్తూ ఒక్కొక్క దాన్ని ఎలా జయించవచ్చో నిరూపిస్తున్నాడు. కామక్రోధ లోపమోహ మన్మాత్సర్యాలని ఎలా జయించవచ్చో చెప్తున్నాడు. వినడానికి చాలా బాగుంటుంది. వినడానికి బాగుంటుందా? విని చేయడానికి ప్రయత్నించండి. సులభంగా చెప్తాడు. ఉపాయం సులభమేమో అన్నట్టు చెప్తాడు. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. మనుజేంద్ర సంకల్పమున పుట్టు కామంబు రూపను దేహ నిరూపణము. కామక్రోధ లోపమోహాల్లో కామం ముందు కలుగుతుంది. కామం ఎలా పోవాలంటే దేహం గురించి అర్థం చేసుకోపోతుంది అన్నాడు ఇక్కడ. అద్భుతమైన వాడు చెప్పాడు. దేహం గురించి అర్థం చేసుకో. ఈ దేహం దేవుని ప్రేమ పడతావే, దేవుని యొక్క అసలు స్వరూపం ఏమిటి? రక్తమాంసములు వీటితో కూడినది దేహం. దీని మీద నీకు మమకారం. పైగా నిన్నట్టు ఇవాళ ఉండదు, ఇవాళ ఉంటూ రేపు ఉండదు. అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తొండం వృద్ధోయాత్ గృహీత్వా దండం తదుపిన ముంచత్యాసా పిండం అన్నారు శంకర భగవత్పాదులు. ఎన్ని మార్పులు జరుగుతుందని శరీరం మనం చూస్తూనే ఉన్నాం. గర్వించడానికి ఏముంది?
అదే మహానుభావుడు దత్తాత్రేయ వారు చెప్తాడు, నా గురువు ఎవరంటే సూర్యుడు గురువు, చంద్రుడు గురువు అన్నీ చెప్తూ నా దేహం నాకు గురువు అన్నాడు. మన దేహాన్ని మనం స్టడీ చేస్తే దేహమే పెద్ద గురువుగా. ఏం చూసుకుని దీని మీద మోహంతో నువ్వు కామం మీద పెడతావు? కానీ కామం కలిగిన ప్రతిసారి దేహ నిరూపణ చేసుకో. అది భగవత్పాల వారే నారీస్తర భరణాభీదేశం దృష్ట్వామాగా మోహావేశం ఏతన్ మాంసమసాది వికారం అని చూపించాడు, ఎలా దేహ నిరూపణంతో జరుగుతుందో. వెంటనే ఆ భావాన్ని తెచ్చుకుంటే దీన్ని జయించవచ్చు. అంటే కూడని కామం కలిగినప్పుడు దేహ నిరూపణము ద్వారా తొలగించుకోవచ్చు. అది అలాగే క్రోధం ఎందువల్ల వస్తుంది అంటే పరుల దోషం చూడగానే వాడు తప్పు చేసేవాడు నీకు కోపం వస్తుంది. దాన్ని ఎలా జయించమంటే క్షమతో జయించవచ్చు. కోపానికి విరుగుడు క్షమే. ఇక లోభం దేనితో జయించగలవు అంటే కామ క్రోధ లోభ, పేర్లు తెలుసు కదా మనకి. అదే మూడవదైనటువంటి లోభాన్ని ఎలా జయించవచ్చు అంటే భూత అస్థిరత్వంబు బుద్ధికానమి లోభము అనగా జనించు కాంచిన నడంగు. అస్థిరత్వాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే లోభం పోతుంది అన్నాడు. అస్థిరత్వం అంటే నువ్వు ఏది చూస్తున్నావు అది స్థిరంగా ఉండదు, అది ఎప్పుడు గుర్తుపెట్టుకో. అదే పెద్దలు చెప్తారు, స్మరనిత్యం అనిత్యత. అన్ని అనిత్యమైన విషయం ఎప్పుడు గుర్తుంటే లోభం ఉండదండి. ఇది కావాలి, ఇది కూడా పెట్టుకోవాలనుకుంటావే, ఏది మిగిలేది కాదు. కొంతకాలాన్ని అవి నీకు మిగలవు, నీవు వాటికి మిగలవు. ఇది గుర్తుపెట్టుకుంటే దాని మీద లోభం పోతుంది. కానీ అనిత్యం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ కూడాను ఆధ్యాత్మిక జీవితం అండి. ఇప్పుడు కాదు ఇవన్నీ, ఎప్పుడు మరి రిటైర్మెంట్ తర్వాత కదా. మంచి పేరు మాట చెప్పారు ఇక్కడ. అప్పుడు అనుభవించాలని ఇందులో శక్తి ఉండదు. అదే ఆధ్యాత్మిక సాధన, వేద ఫిలాసఫికల్ యాటిట్యూడ్ అనేటువంటిది శరీరం బుద్ధి పనిచేస్తున్నప్పుడే మొదలెట్టాలి. ఇలా చెప్పుంటే ప్రవచనానికి వచ్చేవాళ్ళం కాదు కదా అనదు. పోయే లోపల ఎప్పుడు పుడితే అప్పుడే మొదలెట్టాలని చెప్పుకున్నాను. ఎప్పుడొస్తే ఎప్పుడైంది పాటిద్దాం ఇక్కడ. అది వీటిని జయించే ప్రయత్నం చేయాలి. వీటిని జయించే ప్రయత్నం చేస్తే అసలు విజయం అదే అన్నది. ఇక్కడ మన శాస్త్రాలు చెప్తూనే ఉంటాయి, మనం వింటూ ఉంటాం, పెడజోరి పెడతాం. అందుకే పరతత్వం మనకు దొరకదు, భగవంతుడు లభించడు. ఎందుకంటే ఇవి అయితే కానీ ఆయన దొరకడు. ఇంతవరకు వచ్చినప్పుడు భగవంతుడు లభించడం కోసం అని చెప్పట్లేదు, మనుష్యుడు శుద్ధుడు అవ్వడం కోసం, ఉన్న స్థితి కంటే గొప్ప స్థితికి వెళ్ళడం కోసం మార్గాలు ఇవన్నీ కూడా. సద్గతి పొందుటకు మార్గములు మనం చదువుతున్నవన్నీ వాళ్ళు చెప్పుకున్నదంతా కూడా దుర్గతుల నుంచి బయటపడటకు, సద్గతులు పొందుటకు మార్గములు చూపిస్తున్నాడు. కానీ కామ క్రోధ లోభాయి. మోహం ఎలా పోతుంది అంటే, మోహం అంటే అర్థం ఏంటి? ఒకదాన్ని మరొకటి అనుకుంటా. అంటే అసత్యాన్ని సత్యం అనుకోవడం, సత్యాన్ని అసత్యం అనుకోవడం, ఇదే మోహం. సత్యమైన పరమాత్మ ఉన్నాడన్న భావం కలగదు మనకి. అసత్యమైనవన్నీ ఇవి నిత్యములు, వీటి కోసమే తాపత్రయం కలుగుతుంది. చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, చూస్తూ ఉంటుంది అనుభవం. ఒక ఆయన పెద్ద మేడ కడుతున్నాడు, 95 ఏళ్ళు ఆయనకి. ఆ మేడ ఒకసారి మొత్తం సూపర్వైజ్ చేస్తున్నాడు, ఎలా జరుగుతోందని. పక్క నుంచి ఒక శవం వెళ్ళిపోతుంది. ఎవడేమిటి అన్నాడు. పక్క వీధిలో ఉంటాడంటే ఆయన పోయాడని. ఎంత వయసు? 77 ఏళ్ళు, పెద్దవాడు అన్నట్టు. వాడు ఎంతవాడు? ఏం చేస్తావయ్యా? దాని మీద మోహం అన్నాడు. ఇక్కడ అహన్యహని భూతాన్ని గచ్చంతి యమాలయం శేషాహ స్థావరమిచ్చంతి కిమాశ్చర్యం అతఃపరం అంటాడు యక్షుడితో ధర్మరాజు. తన కళ్ళ ముందు ఒక్కొక్కడు పోతున్నాడు, వీడు మాత్రం స్థిరం అనుకుంటాడు అన్నాడు ఇక్కడ. అందుకే స్మరణిత్యం అనిత్యత, ఇది మర్చిపోవడం అని స్కీములు వేస్తూ ఉంటాడు. తర్వాత ప్లానింగ్లు. ఇక్కడ ఆయువు కరిగిపోతుంది, తెలుసుకో. అందుకే ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. అదే అజ్ఞానమున మోహమావగిల్లు అధర్మ లేప వర్జనము లేక తక్కు. అది ఎలా జరుగుతుందయ్యా? మోహం ఎలా పోతుంది అంటే, అజ్ఞాన ప్రభవో మోహ పాపాభ్యాసాత్ ప్రవర్తతే యదా ప్రాజ్ఞేషు రమతే తదా సత్య ప్రణశ్యతి. మోహం పోవాలంటే మార్గం సత్సంగం. అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ. సత్సంగం అంటే ఏది సత్యమో దాని గురించి డిస్కస్ చేసేవాళ్ళతో కలుగు. ఏది శాశ్వతమో ఏది సత్యమో దాని గురించి చెప్పేవాళ్ళు, దాని గురించి మాట్లాడేవాళ్ళు. ఆ సత్సంగం అంటే ఇది అర్థం. కానీ సత్సంగం అని పేరు పెట్టుకుని అక్కడ కట్టుకున్న బట్టలన్నీ చూపించుకోవడానికి అక్కడ మంచి ప్లేసు. కానీ రకరకాల వంటలు చేసేదేమో లలితా శాసనం పారాయణ, అది గ్రూపు వాళ్ళు కలిసి చేసేది ఏంటంటే, ఇవాళ నా వంట బాగుందా, మొన్న వండి ఆవిడ వంట బాగుందా, బౌటింగ్. ఇదా సత్సంగం? సత్సంగం వల్ల పోవాల్సింది మోహన్ నాయన అన్నాడు ఇక్కడ. కనుక ఏది సత్యమో దాని గురించి అక్కడ డిస్కషన్ జరుగుతుంది కనుక సత్సంగ ప్రభావం ఇది అన్నాడు. ఇప్పుడు కామం పోవడానికి మంది ఏంటి చెప్పండి? మళ్ళీ అడుగుతాం. దేహ నిరూపణమునా, దేహం గురించి ఆలోచించు, కామం పోతుంది. క్రోధం క్షమ వల్ల పోతుంది. లోభం అస్థిరత్వం గురించి ఆలోచించు, పోతుంది. మోహం సత్సంగం వల్ల పోతుంది. ఇక మదం దేని వల్ల పోతుంది? కులమున విద్య ధనమున కలుగు మదము. ఒక మంచి కులంలో పుట్టేనది ఒక మదం.
మంచి విద్య కలిగిందని మదం, ధనం కలిగిందని మదం, అధికారం వచ్చిందని మదం. మదం రావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ వాటి పెంపు హింపం బ్రందిపోవు, అవి కొంతకాలానికి ఉండవు. ఇవాళ పదవిలోకి వచ్చానని విచ్చలు పెట్టుకుంటాడు, 5 ఏళ్ళ తర్వాత ఉండదు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. కనుక ఇవాళ ఒకటి లభించగానే ఆహా ఓహో అనుకోవడం కాదు. విద్య లభించింది, ఓహో నా చాలా గొప్పవాడిని. నీకంటే గొప్పవాడు ఎప్పుడో తారసపడతాడు, ఒక్క ముట్టుకే పడుతుంది అప్పుడు తెలుసుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడు మనల్ని మించిన వాడు ప్రతిదానంలో ఉంటాడు. అదే నేను ఎందులో ఉన్నాను అనుకుంటాడు, ఇన్ని మించి ఒకడు ఉంటుంటాడు. వీడు 10 మంది మీద అధికారం చలాయిస్తే మరొకటి ముందు వీడు చిత్తం వంగి దండం పెట్టాల్సిన వాడు. ఇక్కడ తాడిని తన్నేవాడు ఉంటే తాడు తన్నేవాడు ఉంటాడు. ఏం సామెత అండి ఇక్కడ. అది ఒక్కసారి తలంచుకుంటే వీటి వల్ల మదం రాదు. మదం రాకపోవడం వల్ల ఏమవుతుంది అంటే వీటి ప్రాపర్ యూటిలైజేషన్ అవుతుంది అన్నాడు ఇక్కడ. అంటే విద్య ఉంది, మదం లేదనుకోండి, ఆ విద్య మీరు సద్వినియోగం చేసుకోగలరు. దానితో మీరు బాగుపడతారు, 10 మందికి బోధిస్తారు. ధనాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు, కానీ వీటిలో దోషం లేదు. వీటి వల్ల ఏర్పడే మదం వల్ల దోషం ఏర్పడదు. అదే మదం వాటి స్థితిని ఆలోచిస్తే పోతుంది. మాత్సర్యం ఎందుకు వస్తుంది అంటే సాత్వికుడు కాకపోవడం వల్ల ఏర్పడుతుంది, దుష్ట సాంగత్యం వల్ల ఏర్పడుతుంది. ఆ మాత్సర్యం పోవాలంటే దమము, వైరాగ్యము, హింసా ప్రవృత్తి పోవాలయ్యా ఇక్కడ. ఇవి కలిగి ఉంటే చాలు. వీటిలో 6 ఎలా జయించవచ్చో చక్కగా ఒక్కొక్క వాక్యంలో చెప్పేశారు చూడండి. మనం వీటి పేరు కామక్రోధలో మాత్సర్యం అంటాం. ఎలా జయించాలంటే జయించిన వాడే గొప్పవాడు అంటాం. జయించే పద్ధతి చెప్పాడు ఇంత చక్కగా అని చెప్తూ, పాపం చేసిన వాడితో కలిసి తిరిగినా పాపం వస్తుంది సుమా. కలిసి తిరిగితే, ఎందుకంటే ఏది చేసినా వంట పడుతుంది. మన అంట ఇంట వంట లేదని వంట కూడా కలుపుకోవచ్చు. ఇంట వంట వంట అంటే మన స్వభావం బట్టే మన జీవితాలు. ఆ స్వభావం ఇంట్లో వంటలో తర్వాత ఒంట్లో 3 ఉంటాయండి ఇక్కడ. మనం చేసేవి వంట పట్టేస్తే మహాప్రమాదం. వంట పట్టనంత వరకు పర్వాలేదు. ఇక్కడ మహాన్యాసం చెప్పుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి. స్వగస్థిగతే సర్వపాపై ప్రముచ్యతే, గొప్ప మాట చెప్పాడు. మిగిలిన వాళ్ళు వదిలి తతో భూత ప్రదక్షాత యక్షరాక్ష పక్కన పెడదాం. అంటే మనం చేసేటువంటి పనులు ఆ సంస్కారాలుగా మారిపోతాయి. మారిపోయి మన మనస్సులో బుద్ధిలో మాత్రమే కాకుండా కంటైనర్ ఒకటి ఉంది కదా మనకి, మనస్సుకి బుద్ధి కంటైనర్ ఏమిటి? బాడీ. దానిలో త్వక్, అస్థి, మాంస అన్నింటిలో పెరుగుతుంది పాప సంస్కారం. అలాగే ఏర్పడుతుంది. పుణ్యం చేసినా అలాగే ఏర్పడుతుంది. అందుకే నిరంతరం పుణ్యము సత్యంతన చేసిన వాళ్ళ నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఒకలాగా ఉంటాయి. నెగిటివ్ థాట్స్ ఎంటర్టైన్ చేసేవాళ్ళు, నెగిటివ్ డీడ్స్ చేసేవాళ్ళ వైబ్రేషన్స్ మరొకలాగా ఉంటాయి, స్వగస్థిగతములు అయిపోతాయి. అందుకే అలాంటి వాళ్ళతో మనం సంచరిస్తుంటే భావ ప్రభావాలు ఉంటాయి ఇక్కడ. అదే వాళ్ళతో యాన ఆసన అన్న పాన విధానాదులు పతితు బెరసి తా పతితుడగున్. వాళ్ళతో కలిసి భుజించిన, వాళ్ళతో కలిసి ఏకాసనంలో కూర్చున్నా, వాళ్ళతో కలిసి పానాదులు చేసిన, వాళ్ళతో కలిసి ప్రయాణం చేసిన వాటి ప్రభావాలు ఉంటాయి. అందుకే పాపాత్మల సహవాసం లేకుండా చూసుకోవాలి. అదే నారదులు వారు చెప్తారు, సత్సంగాన్ని సాధించాలి సాధించాలి అని చెప్తూ దుస్సంగాన్ని త్యజేత్ అంటారు. విడిచిపెట్టాలి. సత్సంగం పొందాలని ఎంత ప్రయత్నం చేస్తామో దుస్సాంగత్యం నుంచి దూరం కావడానికి అంత ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నీకు తెలియకుండా వాడి ప్రభావం పడిపోతుంటుంది. ఇవి తెలుసుకోవాలి. ఒకప్పుడు రాముడు వారు, లక్ష్మణుడు, సీతమ్మ వారు కలిసి అరణ్యవాసంలో వెళుతూ ఉంటే సీతారాముల ద్రవ్యాలు కూడా లక్ష్మణస్వామి మోసుకొస్తున్నాడు. ఒక చోటుకు వచ్చేవాడికల్లా, అన్న తెలియకడుగుతాను, నీవన్నీ నేను ఎందుకు మొయ్యాలి అన్నాడు. నువ్వే మోసుకోవాలి, నేను బానిసను అనుకున్నావు నీకు. లక్ష్మణుడిని చూసి నవ్వి తేనానే నేనే మోస్తానన్నాడు. రాముడు భుజం మీద తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళిపోయేటప్పటికల్లా, ఎంత పాపం రామా, నువ్వు మగిడి ఏంటి, నేను దాసుడిని నేను నటించే అన్నట్టు. ఇక్కడ సీతమ్మ అడిగింది, రాముడు ఇచ్చేసాడు. మళ్ళీ వెళ్తున్నాడు, ఏం మాట్లాడలేదు, నవ్వుతున్నాడు ఆయన. సీతమ్మ అడిగింది, ఏంటి అప్పుడెందుకు అలా అన్నాడు, ఇప్పుడు ఎందుకు అలా అన్నట్టే ప్రభావం అన్నాడు. అక్కడంతా రాక్షస భూమి ఆ చోటు. వాళ్ళు అక్కడ తిరుగుతూ తినడం అంటున్న వైబ్రేషన్స్ అవి ఉన్నాయి. అందుకు అంత లక్ష్మణ స్వామిని కూడా విద్యార్థి చూపించి బుద్ధప్పుడు అలా పనిచేసింది. అది దాటిపోయిన తర్వాత అది మళ్ళీ మామూలు మనిషి అయిపోయాడు అన్నాడు ఇక్కడ. అందుకు ఒక్కొక్కప్పుడు మనం మంచి వాళ్ళమే కానీ సాంగత్య దోషం అంత ఉంటుంది. ఇందాక సత్సాంగత్యం చెప్పాడు, ఇప్పుడు దుస్సాంగత్యం చెప్పాడు. ఎందుకు పక్కనే చెప్పాడో అర్థం చేసుకోవాలి. ఒక సత్సంగతి వల్ల నువ్వు మోహాన్ని జయించగలుగుతున్నావు, దుష్ట సాంగత్యం వల్ల మోహంలో కోరుకుపోతున్నావు. అందుకే ఎప్పుడు లౌకిక విషయాలు మాట్లాడుతూ ఈ ప్లానింగ్లు, కుట్రలు ఇవే చింతన చేస్తూ ఉన్నాం అనుకోండి, మనలో నెగిటివ్ థాట్స్ ఎంటర్టైన్ అవుతాయి. ఇంకా సత్చింతనలు వెళ్ళడం. అంత చక్కగా సాంగత్యం గురించి అంత చక్కగా చెప్తున్నాడు. ఏం విడిచిపెట్టాడు మహానుభావుడు. ఇలా భీష్ముడు అంతా చెప్పిన తర్వాత అన్నీ బాగున్నాయి, కానీ నాకు ఒకటి అనిపిస్తుంది, ధర్మాలు అనంత శాఖలు ఉంటాయి.
చేయగలిగినంత చేస్తాం. కానీ ముఖ్యమైన ధర్మం, గొప్ప ధర్మం నువ్వేమనుకుంటున్నావో నాకు చెప్తావా అని అడుగుతాను ధర్మరాజు. ఇప్పుడు భీష్ముడిని అవి చెప్పబోతున్నాడు. అన్నిటికంటే ధర్మం డైరెక్షన్ ఏంటో చెప్పు, ఇది అడుగుతున్నాడు. ఈ ధర్మాలు పాటించు, దురితం నుంచి బయటపడతావు, ఇవన్నీ చెప్పావు, నాకు బాగుంది. కానీ దురితం నుంచి బయటపడి ధర్మం ఆచరిస్తూ ఎందుకోసం, దేనికోసం ఆచరించాలి? దేనికోసం ఆచరించే ధర్మం గొప్పదవుతుంది. ప్రశ్న అర్థమైంది కదా? పర్పస్ బట్టి ధర్మం గొప్పతనం నిర్ణయించాలి. నువ్వు అన్నీ చెప్పినవన్నీ మంచి పర్పస్ నేను కాదన్నా. ఇలా ఉన్నవాడు శాంతి పొందుతాడు, ఇలా ఉన్నవాడు బాగుంటాడన్నా. కానీ గొప్ప లక్ష్యం ఏదో ఉంటుంది. ఏ లక్ష్యం కోసం పాటించే ధర్మం గొప్పది నాకు తెలియాలి. దానికి ఏ ధర్మం పాటించాలో తెలియాలి. చెప్తావా నాకు అంటే, సరే చెప్తానండి భీష్ముడు. అది రేపు సాయంత్రం మనం చెప్పుకుంటాం. ధర్మం శ్రీకృష్ణ జరగాల పైగా రేపు ఏది చెప్పుకుని రేపే చెప్పుకోవాలి. అలాంటి అద్భుతమైనటువంటి విషయాన్ని భీష్ముడు శాంతి అనుశాసనికాల్లో చెప్పిన దాని సారాంశం మనం రేపు సాయంత్రం చెప్పుకుందాం. రేపు సాయంత్రం నేరుగా ప్రవచనంలోకి ప్రవేశిస్తున్నాం.